so much. So wonderful to see all wonderful people here. Thank you. సో నా కనెక్షన్ కొంచెం స్టేబుల్గా లేదు. ప్లీజ్ బేర్ విత్ మీ బికాజ్ ద యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ టెస్టింగ్ ఎస్. అంటే రాజేష్ బాబు సార్ సెషన్ చెప్తారు, కానీ అందరూ వింటారా లేదా? రాజేష్ బాబు గారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దాం, ఓవర్కమ్ చేస్తారా లేదా అని యూనివర్స్ ఎప్పుడు చెక్ చేస్తుంటుంది అనమాట. సో ప్రతి ఒక్క జీవితంలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది కామన్గానే. ఓకే. సో ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ కోర్స్ ఈరోజు వండర్ఫుల్ పీపుల్ ఈరోజు పుట్టారనమాట, మనందరి మధ్యలో ఉన్నారు. సో ఆఫ్ కోర్స్ మాధవ్ మ్యామ్ అండ్ సరస్వతి మ్యామ్, ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ అబండెంట్లీ హెల్త్ అండ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ అన్నీ మీ వైపు ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అండ్ వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే. ప్రదీప్ సార్ అన్నారు పర్సనల్గా పెట్టమని, ఇక్కడే పర్సనల్గా ఉన్నారు కాబట్టి చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ. సో హౌ ఆర్ యూ ఆల్? Pretty good, sir. ఓకే, బాగున్నాం ఒక్కసారి సార్, అన్మ్యూట్ బాగున్నాం చేసుకుని సార్. మాట్లాడొచ్చు. మనకన్నీ జూమ్ ఎటికెట్స్ అందరికి తెలుసు కాబట్టి నేను అడిగినప్పుడు చెప్పొచ్చు, పర్వాలేదు. సో గుడ్ సార్, గుడ్, వండర్ఫుల్. హ్యాపీగా ఉన్నాం సార్. హ్యాపీగా ఉన్నారు? అబ్బా, ఎంత బాగుందో నాకు వినడానికి. వండర్ఫుల్. ఇంకా Healthy and health, sir. ఓకే, హెల్త్ కొంచెం ఇబ్బంది బాగున్నాం పడుతుందా? సార్. Healthy and health. ఓకే, మనం ఇప్పుడు కొంచెం సేపు ఇలా మాట్లాడుకుందాం. ఓకే, హెల్దీ అండ్ Yeah. Healthy and health. హెల్త్. ఓ, ఓకే. Hale, hale, sir. Hale. ఓకే. ఓకే, Healthy and H, not hell, it's గ్రేట్. hale. యా యా, హెయిల్. Hale. హెల్దీ అండ్ హెయిల్. ఓకే, గాట్ ఇట్ మ్యామ్, థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ గా ఎలా నేర్చుకుంటారు? అన్ని విషయాలు నేర్చుకుంటారా సార్? కానీ నేను మాట్లాడాలనుకోవట్లా. ఈ రోజు ప్రదీప్ సార్ అయితే నన్ను పిలిచారు, వాళ్ళ డోర్ ఓపెన్ చేశారు. చాలా మంది, ఈవెన్ రమణ సార్, సరస్వతి మ్యామ్, సుబ్రహ్మణ్యం సార్, ఎస్, శ్రీలక్ష్మి మ్యామ్, అందరూ డోర్స్ ఓపెన్ చేశారు, పిలిచారు, వాళ్ళ ఇంటికి వచ్చాం. ఈవెన్ దో మన ఇర్ఫాన్ సార్ కూడా బస్సులో వెళ్తూ కూడా డోర్ ఓపెన్ చేసి రండి సార్ రాజేష్ సార్ అన్నారు, వచ్చాను నేను. కాకపోతే చాలా మంది, మరి హనుమంత్ సార్, వెంకట్ సార్, ఆఫ్ కోర్స్ వెంకట్ సార్, ఎవరైతే, ఎస్, థ్యాంక్ యూ మణికంఠ సార్, ఎస్, థ్యాంక్ యూ వెంకటేష్ సార్. సో ఇంకా కొంతమంది ప్లీజ్, ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక విషయం నేర్చుకుంటే మనం ఎదురుగా, మనం చిన్నప్పటి నుంచి మనం చూసాం కదా, స్టూడెంట్స్గా వెళ్ళినప్పుడు ఏంటి, టీచర్ మనకి చెప్పినప్పుడు మాత్రమే బాగా అర్థమయ్యేది కదా. అది ఎప్పుడైనా సహజంగా జరిగే ప్రక్రియ. మనం ఇంకా జూమ్లో నేర్చుకుంటున్నాం. వన్స్ అపాన్ ఎ టైం ఎలా ఉండేది, గురుకులాలకు వెళ్ళి అక్కడికి ఉండి నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ప్రదీప్ సార్, ఇంకా టెక్నాలజీ, కోర్స్ థ్యాంక్స్ టు టెక్నాలజీ, మీరు మీ ఇంట్లో ఉన్నారు, నేను మా ఇంట్లో ఉన్నా, కానీ అందరం మాట్లాడుకుంటున్నాం కదా. సో వండర్ఫుల్. ఎలా నేర్చుకున్నారు? హౌ ఆర్ యువర్ లెర్నింగ్స్? ఒక్కసారి ఒక 2 minutes ఇంటరాక్షన్ తర్వాత విల్ గో టు సెషన్. ఓకే, ఏమేమి నేర్చుకున్న టాపిక్స్ ఒక్కసారి మనకి ఇందులో పెట్టగలరా చాట్ బాక్స్లో? ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటివరకు టాపిక్స్? సార్ మీరు సడన్గా అడిగితే అన్ని మర్చిపోయాం సార్ అని చెప్తారా? చిన్నప్పుడు మనం చెప్పేవాళ్ళం కదా రీజన్స్. బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నారు మానస మ్యామ్, వండర్ఫుల్ మ్యామ్. బాడీ లాంగ్వేజ్, ఇంకా అదొకటేనా? ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, ఓ, పోస్టర్ అండ్ వీడియో మేకింగ్. ఓకే, ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో. గుడ్ గుడ్. స్టోరీ టెల్లింగ్, బో, ఇది పెద్ద టాపిక్. ఓ బా, ఎక్కువ మంది వాయిస్ బాగా. మాడ్యులేషన్ సార్. వాయిస్ మాడ్యులేషన్. మాడ్యులేషన్, వండర్ఫుల్, వాయిస్ మాడ్యులేషన్. గ్రేట్ సార్, గాట్ ఇట్. వాయిస్ మాడ్యులేషన్. ఎస్ సార్. ఓకే, మెమరీ అండ్ acronyms. You are the leader. హౌ టు బికమ్ లీడర్. హౌ టు బికమ్ లీడర్. How to become leader. Great. Great. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఒక నమ్మకం ఏం కలిగిందంటే, ఎస్, మీరంతా ట్రైనర్ వర్క్షాప్ సీరియస్గానే తీసుకున్నారు, బాగా నేర్చుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకంటే చాలా మంది విషయం ఏంటంటే, కడదాం, చూద్దాం, చేద్దాం అని చెప్పి ప్రోక్రాస్టినేట్ చేస్తారు. అంటే నేర్చుకున్న విషయాలు మనం ఇచ్చారు. అనగనగా మనం చిన్నప్పుడు ఇప్పుడు అనుకున్నాం కదా, ఒకప్పుడు గురుకులాలకు వెళ్ళి నేర్చుకునేవాళ్ళు, డిసిపుల్స్ అంటే శిష్యులు అనమాట. నేర్చుకునేటప్పుడు గురువు గారు ఏం చెప్తే అది చేస్తారు కదా, సహజంగా జరిగేది.
అలా నేర్చుకునేవాళ్ళం. అక్కడే అన్ని నేర్చుకునేవాళ్ళు వచ్చేవాళ్ళు. గృహస్థాశ్రమం అని రకరకాలుగా తర్వాత సమాజంలోకి వచ్చి వాళ్ళు ఇది నిర్వర్తించేవాళ్ళు. గురువు గారు ఒక శిష్యుని తీసుకొని అలా వెళ్తూ ఉన్నారంట, అడవుల వెంట వెళ్తూ ఉండేటప్పుడు ఓ చిన్న మొక్క కనబడింది. మొక్క కనబడేసరికి గురుగారు చెప్పారు, నాన్న ఆ మొక్క పీకే అని చెప్పారు. గురువు శిష్యుడు ఏమనుకున్నాడంటే ఒక్క ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా అలానే పీకి గురుగారు పీకేసా అని చెప్పాడు. సరే గురుగారు అలా ఇంకొంచెం ముందుకెళ్తూ ఉన్నారు. ముందుకెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు చూశారు ఇంకొక చిన్న దానికన్నా కొంచెం పెద్ద మొక్క ఉందన్నమాట. దాన్ని కూడా పీకే నాయనా అని చెప్పారు. సో గురుగారు చెప్పింది తడవుగా ఒక గట్టిగా పీకాడు, కొంచెం గట్టి ప్రయత్నం చేసి. సరే బాగుంది నాయన అని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్ళారు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం పెద్దగా ఉంది, కొంచెం చెట్టులా పెరిగిందనమాట. చెట్టులో పెరిగిన దాన్ని నాయన ఇది కూడా కొంచెం ప్రయత్నించి పెకిలించి అని చెప్పగానే కొంచెం ప్రయత్నించాడు, కానీ కుదరకపోయేసరికి పక్కన ఉన్న వాళ్ళు ఎవరినో పిలిచి కొంచెం సాయం తీసుకొని గట్టిగా లాగి పక్కన పెట్టాడు. సరే బాగా చేసావు అని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక పెద్ద చెట్టు కనబడింది. పెద్దది అంటే ఒక 40-50 సంవత్సరాలు ఉంటాయి. అది వేళ్ళు ఉనుకొని ఉంటుంది కదా, ఖచ్చితంగా గట్టిగా ఉంది. ప్రయత్నించాడు. అప్పుడు చెప్పాడు గురువుగారు, నా వల్ల కాదండి అని. సరే దీన్ని బట్టి నువ్వేం నేర్చుకున్నావు నాయనా అని చెప్పాడు ఇక. నేనేం నేర్చుకున్నాను అంటే తేలిగ్గా ఉన్న పని ఈజీ చేసేయచ్చు ఎవరైనా సరే. కొంచెం కష్టంగా ఉందనుకోండి ఆ పనిని మనం ప్రయత్నించినా సరే రాదని చెప్పి వదిలేస్తాము అని చెప్పి నేర్చుకున్నాను. అప్పుడు గురువుగారు చెప్పారు, అవును నాయనా, నువ్వు కొత్తగా విషయం నేర్చుకున్నప్పుడు సింపుల్ చిన్న మొక్కలా ఉంటుందన్నమాట. అది నువ్వు పట్టించుకోకుండా అలా పీకి పక్కన పడేసావంటే అది నీకు మెదడులోకి వెళ్ళి మీరు నేర్చుకునే విషయాలు ఎక్కువ కాలం గుర్తుండవు. అలా ఎక్కువ కాలం అంటే ఒక పెద్ద చెట్టు ఉందనుకో, ఆ 30-40 సంవత్సరాలు వేళ్ళుని కొన్ని లోపలికి భూమిలోకి తన వేర్లని పంపి బలంగా దృఢంగా తయారైంది. అలానే నువ్వు నేర్చుకునే విషయాలన్నింటినీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల అవి బాగా బలంగా నాటుకొని పోయి మెదడులో నాటుకొని ఉండి మనకి డే టు డే లైఫ్లో ఉపయోగపడతాయి అని చెప్పారండి. సో అటువంటి శిష్యుల్లా మీరు ఉండాలని చెప్పి, అటువంటి గురువులా చెప్పే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సెషన్ ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. సో వండర్ఫుల్. ఈరోజు సెషన్ ఏంటో అని ఒకసారి చాట్లో చాట్ చేయగలరా ఒక్కసారి? ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? వండర్ఫుల్గా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ నేర్చుకున్నాం, బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నాం, ఇంకా ఎస్ ఐఎమ్ ద హౌ టు బికమ్ ద లీడర్ అని చెప్పి నేర్చుకున్నాం, గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్ Stage fright. రకాలు Stage నేర్చుకున్నారు. fright. సో ఈ రోజు టాపిక్ ఏంటో Stage fright. ఒక్కసారి. ఈ రోజు టాపిక్ Law of Law of attraction, sir. attraction. లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. సో Feel ఇంతకు it, ముందు మీరు ఎవరు? sir. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్. ఫీల్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. ఎస్, వండర్ఫుల్. Law of ఫీల్ ఇట్ అండ్ attraction. హ్యావ్ ఇట్. Feel it to have it. ఫీల్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. ఓకే. సో లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. ఇప్పుడు మనకి చాలా మందికి కొంత తెలిసి ఉంటుంది, అవగాహన ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలా మందికి అవగాహన లేకపోయి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మీడియా డైరియా అని చెప్పొచ్చు. అంటే అంతే ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట మీడియా. ఈ మీడియా నాలెడ్జ్ అనేది ఓవర్ఫ్లో అయిపోవడం వల్ల అన్ని నేర్చేసుకుందాం అని రకరకాలు నేర్చుకొని చివరికి వచ్చేసరికి ఏది పర్ఫెక్షన్ అయితే ఉండదు. కానీ ఈరోజు ఒక వండర్ఫుల్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. మనకి చాలా మందికి తెలుసు కదా, లా ఆఫ్ కర్మ. అంటే ఒక మంచి చేస్తే మనకి మంచి వస్తుంది. అవునా? అవునా? ఎస్ సార్, ఎస్. అవునంటే ఎస్, వండర్ఫుల్. Yes, sir. Yes, sir. ఎస్, కరెక్ట్. సో Yadbhavat అలానే Tadbhavati. మనం ఏదైనా Yes, చెడు sir. చేసాం ఎవరికైనా, అదే వెనక్కి వస్తుందా? రాదు. చాలా మంది ఏమనుకుంటాం, రాదు అనుకుంటాం కదా, కానీ వస్తుంది. సో ఎలా అయితే ఈ లా ఆఫ్ కర్మ, ఇలా లాస్ అన్నీ ఉంటాయి కదా, ఈ లాస్ లానే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఆల్రెడీ ఉంటుంది. మీరు నమ్మిన నమ్మకమైన ఉంది. ఎలా ఉందో మనం ఫర్దర్ ఇదిలో నేర్చుకుందాం. ఓకే. ఎస్. నేను ఇప్పుడు 1 2 3 అంటాను. 1 2 3 అనగానే మీరు నా కోసం ఒక పని చేయాలి. ఓకే. 1 2 3 అంటాను అనగానే మీరు నా కోసం ఒక పని చేయాలి. ఓకే, చేస్తారా? మనం ఇంటరాక్టివ్గా నేర్చుకోద్దా? ఏమో అందరూ Yes, sir. చూస్తున్నారు కానీ ఎవరు ఇంటరాక్టివ్ లేరు. ఓకే. Yes, sir. Yes. Yes, ఎస్, sir. Yes, sir. Yes, sir. గ్రేట్. థ్యాంక్ యూ. ఎస్, నేను 1 2 3 అంటాను అనగానే ఒక్కసారి హాయ్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? హాయ్. ఓకే. ఏమన్నాక 1 2 3 అన్న తర్వాత మాత్రమే. ఓకే. ముందే హాయ్ చెప్తే నాకు ఒక 500 ఫైన్ కట్టాలండి.
ఓకే, గాట్ ఇట్. సో రెడీ, ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, 1 2 3. Hi. ఏంటి సార్, రాజీవ్ సార్ ఏంటి హాయ్ చెప్పట్లా? రాజీవ్ సార్ హాయ్ ఏంటి సార్. గర్ల్స్ కి చెప్తారు ఏంటి Hi. సార్, మాకు చెప్పండి. హాయ్. ఎస్, మళ్ళీ ఇంకొకసారి. ఓకే, బాగా చెప్తున్నారండి. సో 1 2 3. హాయ్. Hi, sir. హాయ్ సార్. థ్యాంక్ యూ, గ్రేట్. మీరంతా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. సో రాజీవ్ సార్ ఇప్పటి నుంచి జెంటిల్మెన్ కూడా చెప్తారు, వండర్ఫుల్ ఉమెన్ తో పాటు. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు ఏంటంటే, నేను ఇప్పుడు 1 2 3 అన్న తర్వాత హాయ్ చెప్పారా, లేదు చెప్పక ముందే చెప్పేశారా? నేను 1 2 3 అన్న తర్వాత రాజేష్ సార్ 1 2 3 చెప్తారు. చెప్పిన తర్వాత మనం హాయ్ అని చెప్పాలి. అదేంటండి, ఒక థాట్ ఉంది కదా. సో మీకు ఫస్ట్ థాట్ వచ్చింది కదా సార్, 1 2 3 అని బ్రేక్ అయిపోద్ది, 3 అన్న తర్వాత మాత్రమే మనం హాయ్ చెప్పాలన్నారు. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం 1 2 3 అన్న తర్వాత మాత్రం హాయ్ చెప్పాం, అవునా? సో లా ఆఫ్ అట్రాక్షన్ లో ద ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ వచ్చి థాట్ బికమ్ థింగ్స్. చెప్పండి ఇలా, థాట్ బికమ్ థింగ్స్, థాట్ బికమ్ థింగ్స్. ఎస్, మీరు చూడండి, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు చూడండి సార్ ఒక్కసారి అటు ఇటు. ఏముంది, ఏసీ ఉందా? ఎస్, మా ఇంట్లో ఏముందో చెప్తాను. ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది. ఎస్, వాల్ క్లాక్ వండర్ఫుల్ గా ఉంది. ఓ చైర్స్ ఉన్నాయి, యా మంచి కాట్. ఓకే, వండర్ఫుల్ చైర్స్. మీకు అన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మీరు అనుకోకుండా ఏదో వచ్చేసాయి ఇంటికి, లేదు ఇది కొనుక్కుందాం అనుకుంటే మాత్రం వచ్చాయి కొనుక్కోవాలని కొనుక్కుంటే నిన్ను వచ్చేసారు కదా సార్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, Everything మణికర్ is planned, sir. Everything is planned. కేశవుల్ సార్, థ్యాంక్ యూ. ఎస్, ఎస్ మ్యామ్, సాయలక్ష్మి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లాన్ చేసుకొని కొంటే ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్. ప్లాన్ అంటే ఫస్ట్ ప్లాన్ కూడా ఎక్కడొచ్చింది సార్? ఇక్కడే కదా మ్యామ్, ఇక్కడే కదా. థాట్, ఫస్ట్ Thought. థాట్ వచ్చింది మనకి. థాట్ వచ్చిన తర్వాతే అది యాక్షన్ లోకి పెట్టిన తర్వాత అది థింగ్ గా మారింది, అవునా? సో ఫస్ట్ Yes, sir. బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈస్ థాట్ బికమ్ థింగ్స్. సో మనం ఇప్పటి నుంచి మనం వండర్ఫుల్ గా, అంటే మనకేం కావాలో, మంచి మంచి ఫర్నిచర్ కావాలంటే మనం కొనుక్కున్నాం, మంచి ఏసీ కావాలంటే కొనుక్కున్నాం, మంచి ఫ్యాన్ కావాలంటే మంచి కొనుక్కున్నాం. కానీ మంచి థాట్స్ ఎందుకు మనం పెట్టుకోవట్లా మన మైండ్లో? ఆలోచించారు ఎప్పుడైనా? సార్ లేదు సార్, నేను అనుకుంటాను కానీ అన్నీ నెగిటివ్గా వచ్చేస్తాయి సార్. సార్ ఎంతమందికి సార్ పాజిటివ్గా అనుకుంటాను సార్ కానీ నెగిటివ్గా వచ్చేస్తున్నాయి థాట్స్ అనుకునే వాళ్ళు ఒక్కసారి చేయి చూపించండి. సార్ పాజిటివ్గా అనుకుంటున్నా సార్ కానీ నెగిటివిటీ వచ్చేస్తుంది సార్, బ్యాక్ పరిగెత్తుకుని దాని వెనక. సార్ ఒక్కళ్ళేనా? సరస్వతి మేడం ఒక్కళ్ళే? రవీంద్ర సార్ మీకు కూడా? ఓ సార్ మణికంఠ సార్ డిజిటల్ హ్యాండ్. సార్ కొంతమందికి అలా వస్తుంది, కొంతమంది ఇంకోలాగా వస్తుంది కదా ఎస్, సార్. హలో, అదే సార్, పాజిటివ్ అనుకున్న తర్వాత నెగిటివ్ వస్తుందా, లేకపోతే పాజిటివ్ గానే ఉంటున్నారా మీరు? పాజిటివ్ అంటే కొన్ని టైంలో నెగిటివ్ గా వస్తుంది కదా మేడం సార్. ఎస్, అదే నేను చెప్పేది. ఎప్పుడు పాజిటివ్ గా అనుకుంటాం, చేద్దాం మంచి పని అనుకుంటాం, కానీ వెనక నెగిటివిటీ వచ్చేస్తుంది సార్. ఎందుకంటే ఓకే. మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవన్నీ నెగిటివ్ థింగ్స్, అవును ఆలోచించేవన్నీ నెగిటివ్ థింగ్స్, మన చుట్టుపక్కల వాళ్ళంతా మనకు చెప్పేవన్నీ నెగిటివ్ థింగ్స్. అందువల్ల ఏంటంటే మనం పాజిటివ్ ఒకటి చేద్దాం అనుకున్నప్పటికి కూడా వెనక వైపు నెగిటివిటీ వచ్చేస్తుంది. సర్కం అంటే అటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అయినా అయి ఉండొచ్చు. ఒకళ్ళకి సాయం చేద్దాం అనుకున్నప్పుడు చేయకుండా ఉంటాం, ఎందుకంటే మనం మోసపోయి ఉంటాం ఒకప్పుడు, అవునా? ఒకళ్ళకి ఏదో హెల్ప్ చేస్తాం, ఇప్పుడు వాళ్ళు ఎవరో మోసం చేశారు, సో ఎవరైనా నిజంగా హెల్ప్ చేయండి అని అడిగినప్పటికి కూడా మనం వద్దులే మనకెందుకు అని చెప్పి నెగిటివ్ థాట్ పెట్టుకొని అసలైన హెల్ప్ చేయడం అనేది మనం మర్చిపోతాం. సో ఇప్పటి నుంచి మనం అన్ని పాజిటివ్ థాట్స్ పెట్టుకుందామా? ఎస్ సార్, ఎస్ సార్, పెట్టుకుందాం. అంటే ఇలా చూపించండి, 2 థమ్స్. ఒక థంబ్ వల్ల అవదు, 2 థమ్స్. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనం పాజిటివ్ థాట్స్ పెట్టుకోవాలి, అప్పుడు మన లైఫ్ పాజిటివ్గా ఉంటుంది. గ్రేట్. సో ఒక మంచి విషయం నేర్చుకున్నారా? మా గురువుగారు ఒకళ్ళ ఏం చెప్పారంటే, ఒక మంచి విషయం నేర్చుకున్నాం, నేను ఇంకా మర్చిపోను అనుకున్నప్పుడు అది మన బ్యాక్ ప్యాక్లో పెట్టుకోవాలన్నారు. బ్యాక్ ప్యాక్, బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా సార్, అందరూ తీసుకెళ్తాం కదా బయటికి వెళ్ళేప్పుడు. సో మనం 1 2 3 పుష్ అనండి అందరూ. 1 2 3 పుష్, బ్యాక్ ప్యాక్లో వేసుకున్నా. ఎస్, ఇప్పటి నుంచి నన్ను ఎవ్వరు నెగిటివిటీలోకి తీసుకెళ్ళలేరు. ఇంపాక్ట్ అంటేనే పాజిటివిటీకి పొటెన్షియల్ పర్సన్ అనమాట.
సో అటువంటి వాళ్ళకి ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాం ఈ రోజు నుంచి. సో ఇంకా ఎఫెక్టివ్గా మనం ఇచ్చేయచ్చు. ఓకే. ఎస్ సార్. ఇందాక రాజీవ్ సార్ నాకు హాయ్ చెప్పమంటే చెప్పలేదు సార్. నాకు కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను జిమ్కి వెళ్తున్నాను సార్, జిమ్స్ అన్న అన్నారు ఆయన. తెలుసు జిమ్స్ అన్న. ఏం సార్ నాకు జిమ్, నాకేం తెలియదు సార్ జిమ్లో ఎలా చేస్తారు సార్ అంటే, ఆయన ఇందాక వీడియో కాల్ చేసి ఒకటి చూపించారు. సార్ ఇలా పట్టండి ఒకసారి, బైసెప్స్ సార్, ఒక్కసారి చూడండి బైసెప్స్, ఒక్క గుద్దు గుద్దితే అన్నారు. అమ్మో వద్దు సార్, నేను కూడా నేర్చుకుంటా అని. సో మనం అందరం నేర్చుకుందాం రాజీవ్ సార్తో పాటు. అందరూ అనండి బైసెప్స్, కమాన్ బైసెప్స్ చేయండి అందరూ. మణికంఠ సార్ ఎరగ తీసేస్తున్నారు. కేశవుల్ సార్ గ్రేట్. మ్యామ్ పర్లేదు, లేడీస్ అనే చేయొచ్చు మేడం, ఇంట్లో పని ఉంటుంది. సార్ ఏమన్నా పని చేసి పని చేయమన్నప్పుడు చెప్పనప్పుడు చేయను అన్నారనుకోండి, బైసెప్స్ అనండి, దెబ్బతో చేస్తారు. ఓకే చేస్తామా? ఎస్ వండర్ఫుల్గా చేస్తారు సార్. సార్ కొంతమంది ఏమో డోర్ మూసుకొని వెళ్ళిపోయారు సార్. ఒక్కసారి మనం నేర్చుకునేటప్పుడు ఎప్పుడు చెప్పా కదా, మంచి మంచి యాక్టివిటీస్ మిస్ అయిపోతారు, మనం ఏం చేయలేం సార్. సో బైసెప్స్ ఒక్కసారి, మళ్ళీ ఒక్కసారి, నేను మళ్ళీ మిస్ అయ్యాను సార్ అందరిని చూడటం. మేడం వండర్ఫుల్. ఓకే కల్పన మ్యామ్ బాగా చేస్తున్నారు, వండర్ఫుల్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎస్ నేను ఇప్పుడు బైసెప్స్ చేస్తున్నాను. బైసెప్స్ చేసేటప్పుడు నాకు బైసెప్స్ అంటే నాకు కండలు పెరుగుతాయా, నాకు సిక్స్ ప్యాక్స్ వస్తాయా? కండలు పెరుగుతాయా, సిక్స్ ప్యాక్స్ వస్తాయా? రావా? అదేంటి రాజీవ్ సార్ చెప్పారు సార్ బైసెప్స్ చేయండి అన్నారు, నేను ఏమనుకుంటున్నా అంటే అల్లు అర్జున్ సినిమా చూశాను నాకు సిక్స్ ప్యాక్స్ వచ్చేస్తాయి అనుకుంటున్నా. రావా? రావు సార్. బైసెప్స్ చేస్తే ఇదేనా? మరి సిక్స్ ప్యాక్స్ ఎప్పుడు వస్తాయి సార్? కేశవులు సార్ సిక్స్ ప్యాక్స్. దానికి తగిన ఎక్సర్సైజ్ చేయాలి సార్. ఓ వండర్ఫుల్, గ్రేట్ సార్ మీరందరూ. అంటే అబ్డామినల్ ఎక్సర్సైజ్ కదా. ఎస్. సో మనం ఎక్కడ ఫోకస్ పెట్టాం? మనం బైసెప్స్ మీద ఫోకస్ పెట్టి మనకి సిక్స్ ప్యాక్స్ రమ్మంటే వస్తాయా? రావు. మనం విన్నారు Yes, అనుకున్నాం madam. కదా సార్, పాజిటివ్గా అనుకోవాలి, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి అని చెప్పి. కానీ పాజిటివ్గా ఉండాలి అనుకుంటూ నెగిటివ్ థింగ్స్ ఎక్కువ చూస్తుంటే, నెగిటివ్ థింగ్స్ ఎక్కువ చేస్తుంటే మనం పాజిటివిటీకి వెళ్తామా? వెళ్ళలేం కదా. సో ఇదే ద సెకండ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. వెన్ ఎవర్ యువర్ ఫోకస్ గోస్ ద అటెన్షన్ గ్రోస్. వేర్ ఎవర్ యువర్ అటెన్షన్ గోస్ దట్ గ్రోస్ స్ట్రాంగర్ ఇన్ లైఫ్. ఎలా అని చెప్పారు అంటే, మీరు పాజిటివ్గా ఉండాలనుకున్నారు, ఎప్పుడైతే మీరు ఫోకస్ అక్కడ ఉంటుందో ఆటోమేటిక్గా ఇన్ని పాజిటివ్ థింగ్సే వస్తుంటాయి మీకు. వేరేస్ మీరు నెగిటివ్ థింగ్స్ మీద ఫోకస్ పెట్టినప్పుడు అవే పెరుగుతుంటాయి. అవునా? అర్థమైందా సెకండ్లా? వేర్ ఎవర్ యువర్ అటెన్షన్ గోస్ దట్ గ్రో స్ట్రాంగర్ ఇన్ అవర్ లైఫ్. వేర్ ఎవర్ యువర్ ఫోకస్ గోస్ దట్ గ్రో స్ట్రాంగర్ ఇన్ అవర్ లైఫ్. ఎస్. నేను పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, ఎవరున్నా నేను మంచిగా హెల్ప్ చేయాలి, నాకు తోచినంతలో నేను హెల్ప్ చేయాలి, ప్రతిరోజు మార్నింగ్ లేవాలి అంటే నేను పాజిటివ్ థింగ్స్ అనుకుంటున్నా. కానీ అనుకుంటాం, చూడగానే ఏం లేచలేరా నిద్రపో అంటారు ఇంట్లో నాన్నగారు. వెంటనే దుప్పటి గట్టిగా ఇచ్చి మంచి మళ్ళీ ఒక జస్ట్ అలారం అలా మోగుతుంది, టక్మని తీస్తాం, చూస్తాం, బాగుంది అనుకుంటాం, వెంటనే మళ్ళీ ఒక్క 5 నిమిషాలు లేద్దామని స్నూజ్ చేస్తాం. స్నూజ్ అది మోగుతూనే ఉంటుంది, మనం మాత్రం ఒక గంట తర్వాత లేస్తాం. సరే ఎంతమందికి ఉంది ఎక్స్పీరియన్స్? ఓ వండర్ఫుల్. ఓ అందరికి ఉంది, అందరూ నాలాంటి వాళ్ళే. నాకు కూడా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మానేసా. సో ఎందుకు మానేసామంటే, ఎస్, ఎప్పుడైతే మనం ప్రొక్రాస్టినేట్ చేయడం అలవాటు పడతామో అది ఆటోమేటిక్గా అలా జరిగిపోతుంటుంది. మనకు కావాలని చేయమండి, అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఎందుకంటే మన ఫోకస్ ఎక్కడుంది? ప్రొక్రాస్టినేట్ చేద్దాం, చూద్దాం, ఒక గంట తర్వాత లేద్దాం, అరగంటలో లేద్దాం, పావు గంటలో లేద్దాంలే, ప్రతిరోజు చేస్తాం కదా, లేస్తాం కదా, మన పనులలా మనమేగా చేసుకుంటాం. అవునా సార్? చాలా మంది అనుకుంటాం లేదా? సో ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో ఆటోమేటిక్గా లైఫ్లో అన్ని థింగ్స్ కూడా అలానే అట్రాక్ట్ చేయబడతాయి మీ వైపు. మీరు చూడండి, ఎప్పుడైతే మీరు ఒకరితో ఎప్పుడైనా గొడవ పడ్డారనుకోండి, గొడవ మీద ఎక్కువ ఫోకస్ ఉంటే ఆటోమేటిక్గా ఇంకా ఆ రోజు మొత్తం గొడవ గొడవగా ఉంటుందా లేదా? అవునా? ఎస్ మీరు చాలా సార్. మంది ఎస్. చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో సార్ ఏ ప్రొఫెషన్లో ఉన్నారు? టీచర్స్ ఎవరైనా ఉన్నారా? టీచర్స్, బిజినెస్ మెన్. ఓ టీచర్ సుబ్రహ్మణ్యం సార్. ఓ మేడం. ఓకే గ్రేట్. లక్ష్మి. సో ఎప్పుడైతే టీచర్స్ హడావుడిగా బయలుదేరి వెళ్తూ ఉంటారు. మ్యామ్ పిల్లలు ఉన్నారా? మ్యామ్ పిల్లలు ఎంతమంది మీకు? ఒకళ్ళు. ఒక్కటి ఒక్కటి ఎస్. ఓన్లీ వన్. ఓకే. ఎస్ వండర్ఫుల్. సో మేడం పాపా బాబా? బాబు సార్.
బాబు. ఏజ్ మ్యామ్ అడగచ్చా అడగకూడదా? ఓకేనా, అడగచ్చా? He's సారీ, married, sir. అడిగేస్తున్నా. He's married, sir. Married. మ్యారీడ్. Plus, ఓకే, గ్రేట్. married and blessed with a daughter also, sir. ఓ వండర్ఫుల్ మ్యామ్. బట్ వెన్ హీఈస్ కిడ్, మేబీ అట్ Yes, ఏజ్ sir. ఆఫ్ 5 years 6 years, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్కి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు సడన్ గా ఏదో తెచ్చిమ్మని చెప్పారు, కాఫీ ఏదో, హడావిడి హడావిడిగా తెస్తూ అలా కాలుతూ ఉంటుంది కదా చిన్నపిల్లలకి, అలా అని మీద పోస్తారు అనుకుందాం. మీరు కానీ అర్జెంటుగా వెళ్ళాలి, ఎగ్జాము ఆ రోజు ఏదో ఉంది, ఇన్స్పెక్షన్ ఉంటుంది, ఉన్నప్పుడు మీరు వెళ్ళాల్సిన పరిస్థితి, కానీ కాఫీ ఒలకబోస్తాడు. సో అప్పుడు మీరు ఎలా ఎలా రియాక్ట్ అయి ఉంటారు? పిచ్చి తిట్లు తింటుంటారా? Irritated, sir. అంతేనా మ్యామ్? Mm, సార్ అంటే తిట్టడం ఏంటి సార్, ఒక 4? అంటే అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సార్. చిన్న పిల్లోడికి మనం ఆ వర్క్ ఇచ్చాము, అది ఓకే. అతను చేయలేని వర్క్, కానీ ఇచ్చినాము, అది అతను తప్పు కాదు, నేను ఇవ్వకూడదు, అలా కూడా ఆలోచిస్తాం సార్. వండర్ఫుల్ మ్యామ్, టీచర్ అనిపించారు, థ్యాంక్ యూ. సో జనరల్గా నేను ఏం చెప్తున్నా అంటే, మేడం చాలా మంచివాళ్ళు కాబట్టి ఏమనలేదు. నేనైతే ఏం చేస్తుంటే ఒక్కటి ఏంటంటే, మనం నేర్చుకున్నది అది చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం కదా, అబ్బే ఒక్కసారి వదిలిపెట్టేస్తే ఎలా, మనం చూపించేస్తాం కోపం. ఈ కోపం ఇక్కడే ఆగుతుందా? ఏమవుద్ది, హడావిడి హడావిడిగా బయలుదేరుతాం, వెళ్తాము, అక్కడ ఏం పని ఉంటే అక్కడ అన్ని, అంటే వెళ్ళే దారిలోనే ఒక ట్రాఫిక్ జాము, వెళ్ళిన ట్రాఫిక్ జామ్లో ఎవరితో గొడవ పెట్టుకుంటాం, అది అయిపోయింది, వెళ్ళేసరికి లేట్ అవుతుంది, అక్కడ ప్రిన్సిపల్లో ఎవరో 4 చివర్లు పెడతాడు, ప్రిన్సిపల్ చివర్లు పెట్టారు కానీ అక్కడ ఉన్న పిల్లలతో 4 పిల్లల్ని కూడా మనం ఇంపాక్ట్ అయ్యి దాన్ని 4 పీకడమో ఏదో తిట్టడమో జరుగుతుంది. వాడెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈవినింగ్ గొడవ, ఈ గొడవలన్నీ అయిపోయినాయి కదా, ఈ ఎలాగో మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నారా బాబు దేవుడా అని ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో వైఫ్ హస్బెండ్, నేను ఇది చేయమన్నా కదా ఏంటి ఏమీ చేయలేదు అని చెప్పి అడిగితే ఇంకో ఫ్రస్ట్రేషను. సో డే స్టార్టింగ్ లో మనం బాబు ఇలా అన్నప్పుడు మేడంలా ఆలోచించి చక్కగా ఇచ్చేయకుండా కొంచెం కోపం రావడం ఇలా అవడం వల్ల అది కంటిన్యూ అయిపోయిన తర్వాత డే మొత్తం అలా రూయిన్ అయిపోయిందా, పీస్ఫుల్ గా ఉందా? కంప్లీట్లీ మటాష్, మనం చెప్పుకునే భాష మటాష్. సో ఎప్పుడైతే మనం మన థాట్ని అలా క్యారీ చేస్తామో డే మొత్తం, అదే థాట్ క్యారీ అవుతుంది. సో మీకు మీరుగా ఒక్కసారి ఆలోచించుకోండి, ఆ డేలో మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉండి డేని పీస్ఫుల్గా స్టార్ట్ చేశారో, డే మొత్తం పీస్ఫుల్గా ఉందా లేదా ప్రాబ్లమాటిక్గా ఉందా? పీస్ఫుల్గానే ఉందిగా. సో ఎప్పుడైతే ఇలాంటి హడావిడిగా కానీ కోపంగా కానీ ఆ డేని స్టార్ట్ చేస్తే సేమ్ అదే క్యారీ ఫార్వర్డ్ అయిందా? సో ఎప్పుడు మన ఫోకస్ ఎక్కడ ఉండాలి? ఫస్ట్ పీస్ఫుల్నెస్, హ్యాపీనెస్, జాయ్ఫుల్గా ఉండడం. సో నెగిటివిటీ ఎక్కడ లేదండి, అన్ని చోట్ల ఉంటుంది. సో మనం మాత్రం పాజిటివిటీకి బ్రాండ్ అంబాసిడర్లా ఉండాలి. ఓకే, సో ఈ రోజు నుంచి మీరందరూ పాజిటివిటీ బ్రాండ్ అంబాసిడర్లైనా? ఎస్. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. పాజిటివిటీ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి సెకండ్ది, వేర్ ఎవర్ అవర్ అటెన్షన్ ఆర్ ఫోకస్ గోస్ దట్ గ్రో స్ట్రాంగర్ ఇన్ లైఫ్. సెకండ్ లా తెలిసిపోయింది కదా? ఓకే, సో ఫస్ట్ లా ఏంటి? Thought become things, sir. Things, ఓ థ్యాంక్ thoughts యూ, become things. గ్రేట్, వండర్ఫుల్. సో సెకండ్ వన్, వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దట్ గ్రో స్ట్రాంగర్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసింది కదా, మరి దాచిపెట్టుకుంటారా? 1 2 3 పుష్, 1 2 3 పుష్. సార్ టీచర్లు అయినా సరే నేర్చుకున్నారు కదా సార్, దాచిపెట్టుకోవాలి లేకపోతే మార్చిపోతారు. సుబ్రహ్మణ్యం సార్, గ్రేట్, వండర్ఫుల్. సో 2 laws నేర్చుకున్నాం సార్, ఇంకేముంది సార్, వచ్చేసింది మనకి లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే 2 laws నేర్చుకున్నాం. థర్డ్ వన్, ఇప్పుడు వండర్ఫుల్ పీపుల్ మన ముందు ఉన్నారు కదా, ఇవి నేర్చుకోవాలనే మంచి థాట్తో ఒక విషయం నేర్చుకోవాలి, నేర్చుకొని 10 మందికి ఉపయోగపడాలి, ఉపయోగపడింది ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి ఎంతో కొంత ఉపయోగపడే ఇది నేర్చుకోవాలి. ఫస్ట్ మనకి మనం ఉద్ధరించుకోవాలి, తర్వాత సమాజాన్ని ఉద్ధరించాలని నేర్చుకున్నాం. ఇటువంటి థాట్ ఉండి అందరం ఒక చోట చేరాం కదా మనందరం. సో మనందరం లైక్ మైండెడ్ పీపులే కదా, అవునా? నేర్చుకోవాలి, గ్రో అవ్వాలి, ఇంకొంచెం 10 మందికి పంచిపెట్టాలనుకున్నాం కాబట్టి లైక్ మైండెడ్ పీపుల్. సో సిమిలర్లీ ద లైక్ అట్రాక్ట్స్ లైక్, అవునా? లైక్ అట్రాక్ట్స్ లైక్. ఎప్పుడైతే ఇటువంటి పీపుల్
ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ చూడండి, బాగా అల్లరి చేసే వాళ్ళందరూ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ అల్లరి చేసే వాళ్ళంతా బ్యాక్ బెంచెస్ అయి ఉంటారు, అవునా? అల్లరి చేసే వాళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఫ్రెండ్షిప్ చేస్తుంటారు, అవునా? ఈవెన్ దో మన ఫ్రెండ్సే ఉంటారు, మనలానే ఆలోచించి కానీ మనలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళే కానీ మన ఫ్రెండ్స్ ఉంటారు. అవునంటారా కాదంటారా? మీరు చూసింటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిలుకలన్నీ ఎక్కడ ఉంటాయి? చిలుకలన్నీ ఒక చోట ఉంటాయి కదా గుంపుగా. లేదు సార్, చిలుకలు, రాబందులు, కాకులు అన్నీ సమాజం సార్, మనం రాజ్యాంగం ఇచ్చింది సార్, మనం అన్ని కలిపి ఉంటే ఒక చోట అంటారా? కాదు కదా. చిలకలన్నీ ఒక చోట ఉంటాయి, కాకులన్నీ ఒక గ్రూప్గా ఉంటాయి, అవునా? సముద్రాలన్నీ ఒక చోట ఉంటాయి, అంటే సముద్రం వాళ్ళంతా ఒక ఉప్పు నీరు అన్నీ ఉండి అలా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం లైక్ అట్రాక్ట్స్ లైక్, ఈ విశ్వంలోనే అలా జరుగుతూ ఉంటుంది. ఈ నేచర్లో కానీ మన నేచర్లో కానీ మన బిహేవియర్లో కానీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా మనకి లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం ఎప్పుడైతే ఇదిగా ఉంటామో దాని నుంచి మనం వాళ్ళనే అట్రాక్ట్ చేస్తాం, వాళ్ళనే లైక్ చేస్తాం అనమాట. సో మన లైఫ్లో కూడా మనం చూస్తే మన ఫ్రెండ్స్ కానీ మన నైబర్స్ కానీ మనం ఎటువంటి బిహేవియర్లో ఉన్న అలానే ఉంటారు సుమారు. అటువంటి కమ్యూనిటీలోనే మనం ఉండడానికి ఇష్టపడతాం, అటువంటి అపార్ట్మెంట్ ఉంటాం, లేదా అట్లాంటి లొకాలిటీలో ఒక హౌస్ కొనుక్కుంటాం, అవునా? సో అటువంటి కొలీగ్స్ ఉంటే వాళ్ళతోనే ఎక్కువగా షేరింగ్ అండ్ కేరింగ్ తీసుకుంటూ ఉంటాం. సో మనం ఏది చూసినా సరే లా ఆఫ్ అట్రాక్షన్లో థర్డ్ వన్, లైక్ అట్రాక్ట్స్ లైక్. ఓకే, సో వండర్ఫుల్. సో ఇప్పుడు థర్డ్ వన్ కూడా నేర్చుకున్నారా? ఎస్. సో మీకోసం ఒక చిన్న షేరింగ్ కూడా ఇస్తాను, జస్ట్ మూమెంట్. సో ఇప్పుడు ఎవరైతే నేర్చుకున్నారో అది నాకు ఒకసారి చెప్పగలగాలి. ఎవరు నేర్చుకున్నారు ఫస్ట్, సెకండ్, థర్డ్ లాస్? చకచక చెప్పాలి, గురువు గారు అడుగుతున్నారు కదా, అవునా? సార్ గురువు గారు అడిగితే చెప్పరా? ఈ రోజు గురువు నేనే మీకు, చెప్పండి. ఎస్. Thoughts become things. ఓ వండర్ఫుల్ సార్. సుబ్రహ్మణ్యం సార్, థాట్ Where బికమ్స్ your థింగ్స్. attention ఆపండి, ఇంక goes, చాలు ఇంక చాలు. కేశవులు సార్ చెప్తాను సార్ ఇంకోటి. మన ఫోకస్ ఎక్కడ ఉంటుందో అదే ఇంప్రూవ్ అవుతుంది, అదే మనం పొందుతాం. వండర్ఫుల్ సార్, అది అర్థం చేసుకున్నారు, గ్రేట్. సారలక్ష్మి మ్యామ్ మీరు చెప్తారా థర్డ్ వన్? Like attracts like, sir. ఎస్, లైక్ అట్రాక్ట్స్ లైక్. మనందరం లైక్ మైండెడ్ పీపుల్ ఒక చోట ఉన్నాం, వండర్ఫుల్. సో మీకు పీపీటీ ఇదిలో కూడా ఒకసారి ట్రైన్ చేస్తా, ఓకే? సో స్లైడ్స్ విజిబుల్ సార్? థ్యాంక్ యూ. సో ద లా ఆఫ్ అట్రాక్షన్ బై కోచ్ రాజేష్. సో థ్యాంక్స్ టు మై గురూస్, వండర్ఫుల్ సైన్స్. ఎస్, మనకి చాలా మందికి ఏంటంటే సక్సెస్ కావాలనుకుంటాం, హ్యాపీనెస్, జాయ్ కావాలనుకుంటాం, కానీ చాలా మంది ఏమనుకుంటాం, హ్యాపీనెస్ వస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఉంది, నా హ్యాపీనెస్ ఎక్కడుంది? మా ఆవిడ బాగా చేస్తేనే నేను హ్యాపీగా ఉంటా, మా ఇంట్లో పనులు, లేకపోతే నేను హ్యాపీగా ఉండను అంటే అవుతుందా? అవదు. హ్యాపీనెస్ విత్ ఇన్, మనకి మనకి లోపల Within. ఉంటుందన్నమాట. సో ఎవరు హ్యాపీగా ఉండాలి అంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? నాదే. నాదేనా? ఎస్. ఎక్కువగా పీపుల్కి ఏం కావాలంటే సక్సెస్, హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ కావాలని అనుకుంటారు, కానీ ఉంటుందండి అందరికీ? ఉండదు కదా. ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, అవునా? మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, మనకు అది కావాలి, మనకి ఇది కావాలి అనుకుంటూ ఉంటాం, దానివల్ల మనకు అన్ని ఇట్లాంటివే ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఒకటి కావాలి అనుకుంటామో ఆటోమేటిక్గా మనం దాన్ని రానప్పుడు మనం బాధపడుతూ ఉంటాం అనమాట. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే మీరు ఎప్పుడైతే మీరు ఒక థాట్ని పెట్టుకున్నారో అది మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయబడుతుంది. థాట్ బికమ్స్ థింగ్స్ అంటే అదే. మనం ఇప్పుడు మన లైఫ్ పార్ట్నర్ ఒకరిని ఎంచుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి ఇటువంటి క్యారెక్టర్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇంత అందంగా ఉండాలి, బిహేవియర్ ఇలా ఉండాలి, ఆ, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇట్లా ఉండాలి, ఇట్లా అనుకుంటూ ఉంటాం. అనుకున్న తర్వాత ఆ థాట్ని రియాలిటీలో ఎలా మ్యాచ్ చేస్తాం, బాగున్నారా లేదా, నేను అనుకున్నట్టు ఉన్నారంటే అప్పుడు మనం అట్రాక్ట్ అవుతాం, అవునా కదా? మన లైఫ్లో లైఫ్ పార్ట్నర్ దాదాపుగా అలానే సెలెక్ట్ చేసి ఉంటాం. సార్ నాకేం తెలియదు సార్, నాకు ఎప్పుడో చిన్నతనంలో పెళ్ళయింది, నాన్నగారు చూశారు, అమ్మగారు చూశారు అంటే వాళ్ళు ఒకటి అనుకున్నారు, అందువల్ల అటువంటి థాట్స్ మ్యాచ్ అయిన వాళ్ళని మంచి వాళ్ళు అనుకొని ఆ కుటుంబం మంచిది అనుకొని అలా మ్యాచ్ చేశారు. సో వాళ్ళది కూడా థాట్ బికమ్స్ థింగ్సే.
సో లా ఆఫ్ అట్రాక్షన్ అన్ని చోట్ల పనిచేస్తుంది, అవునా? సార్ మనకి ఇవన్నీ తెలియదు, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఇవన్నీ. సో మనమేనా సార్ చూసింది, నేను చూసింది అలా జరగలేదు అంటే నో. ఖచ్చితంగా మీరు ఏదో అనుకుని ఉంటే అదే జరుగుతుంది రియాలిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు చాలా మంది అనుకుంటాం కదా, నేను ఎవరికో ఫోన్ చేయాలి అనుకుంటుంటా. వాళ్ళు ఎందుకో మనం పిలిచినట్టు వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. ఎంతమంది గమనించారు ఇది? గమనించారా? ఎస్. ఎవరు మన థాట్ అంటే టెలిపతి అంటారు చాలా మంది. సార్ నిజమేనా అంటే ఎస్, ఇవన్నీ ఉన్నాయండి. మన కాకపోతే ఏంటంటే మన చెరుకులు అలా విదేశాలకు వెళ్ళి అక్కడ చెరుకు రసం తీసి ఆ బాటిల్స్ లో పోసి మనకి పంపిస్తే వావ్, ఫారెన్ బ్రాండ్ తాగుతున్నా అని చెప్పి అనుకుంటారు. చెరుకు రసం ఇక్కడ చక్కగా పెద్దవాళ్ళు చెరుకు పట్టుకొని చక్కగా రసం తీసి తాగంటారా బాబు అంటే, మనం ఫారెన్ సైన్స్ నుంచి వచ్చిన తర్వాత మాత్రం మనం నేర్చుకుంటాం, ఇక్కడ ఉన్న రియలైజ్ అవ్వం. అదే ఇక్కడ జరిగేది అనమాట. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఆల్రెడీ చూసాం. వస్తుందా? థాట్ బికమ్స్ థింగ్స్ చెప్పుకున్నాం కదా. అండ్ వాట్ యు పుట్ అటెన్షన్ ఆన్ దట్ గ్రో స్ట్రాంగర్ ఇన్ లైఫ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ అట్రాక్ట్స్ లైక్. అవునా? సో మనము ఇంట్లో చూడండి, మనం చూసే ల్యాప్టాప్ కానీ మన థాట్స్ కూడా ఈవెన్ మనం వాడే కారు అండ్ మరో ఉండే ఇల్లు, మన రిలేషన్షిప్స్ ఏవైనా సరే మన థాట్ నుంచి రియాలిటీలోకి వచ్చాయి. సో ఇప్పటి నుంచి మనం పాజిటివ్గా మనకేం కావాలో అది మాత్రమే మన థాట్లో పెట్టుకుంటే అది రియాలిటీలోకి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ చూసారుగా బైసెప్స్ సార్ బాగా చేయించారు. సో వేరెవర్ అవర్ పుట్ అవర్ అటెన్షన్ ఆన్ దట్ గ్రో స్ట్రాంగర్ ఇన్ అవర్ లైఫ్ అండ్ లైక్ అట్రాక్ట్స్ లైక్. చూసారా గోల్డ్ మైన్స్ అన్ని ఒక చోట ఉన్నాయి, అండ్ గ్రీన్ ల్యాండ్స్, శాండ్ డ్యూన్స్ అన్ని ఒక చోట ఉంటాయి, ఎడార్లు, సీ వాటర్ అంతా ఒక చోట ఉంటుంది కదా. ఎస్. వస్తుందా పీపీటీ? Oh, now it has stopped. So, ఓకే ఓకే, నో ఇష్యూ. ఎస్. సో మన థాట్స్ అన్ని ఎలక్ట్రిక్ అనమాట, అంటే ఎలక్ట్రిఫైయింగ్ థాట్స్ ఉంటాయి. సో ఫీలింగ్స్ కూడా ఉంటాయి కదా. థాట్స్ ఒకటే కాదు సార్, ఆలోచనలు ఒకటే కాదు సార్, మన భావాలు, ఫీలింగ్స్ కూడా ఉంటాయి. ఈ ఫీలింగ్స్ అనేవి మ్యాగ్నెటిక్. సో ఎప్పుడైతే మన థాట్స్ అండ్ ఫీలింగ్స్ కలుస్తాయో అప్పుడు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లా వెళ్తాయి. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లా మనకు తెలుసు కదా. ఒక ఎగ్జాంపుల్ నాకు, ఎస్, ప్రదీప్ సార్ మార్నింగ్ కాల్ చేశారు. ప్రదీప్ సార్ నా నంబర్కి డయల్ చేసి కాల్ చేశారు. సో నా నంబరు చేసిన తర్వాత లాస్ట్లో ఒక చివర్లో ఒక నంబర్ ఏదో మిస్ అయ్యి ఇంకో నంబర్ పెట్టి డయల్ చేశారు. అప్పుడు కాల్ నాకు వస్తుందా, ఆ నంబర్ ఉన్న వాళ్ళకి వెళ్తుందా? ఆ నంబర్ ఉన్న వాళ్ళకి వెళ్తుంది. కదా. అంటే రాంగ్ నెంబర్ ఏదో ఒక నెంబర్ తేడా వల్ల అటు డయల్ అయింది, ఆ డయల్కి వెళ్ళింది, ఆ కాల్కి వెళ్ళింది. సో మళ్ళీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ నాది కరెక్ట్ నెంబర్ డయల్ చేసి రింగ్ ఇచ్చారు, అప్పుడు నాకు వచ్చింది కాల్. సో ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో అప్పుడు అట్రాక్షన్ హ్యాపెన్స్. ఎప్పుడైతే సార్ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ప్రతి వేవ్, ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, టీచర్స్తో పాటు చాలా మందికి తెలుసు కదా వేవ్స్. వేవ్స్ అంటే ఇట్లా వెళ్తుంటాయి, తరంగాలు అంటాం తెలుగులో. మా సైన్స్ టీచర్ చిన్న అలలా సార్? సార్ చెప్పండి. అలలా సార్? తరంగాలు, తరంగాలు, అలలు కూడా ఒక అవును సార్, తరంగాల, నీటి అలలనే మనం నీటి వాటర్ అలలు వెసల్స్ నే తరంగాల, మనం నీటి అలలే తరంగాలలో ప్రయాణం తరంగాలుగా చేస్తాం. ఇలా వెళ్తుంటాయి. ఓకే, సైన్ వేవ్, వేవ్స్ అన్నమాట. వేవ్స్ తెలుగులో చెప్తే మరీ కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు, ఇంగ్లీష్లో చెప్తా. వేవ్స్. ఓకే, ఆ వైబ్రేషన్ ఉంటుంది, ప్రతి వేవ్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది కదా. సో మన థాట్స్ కూడా సర్టెన్ వైబ్రేషన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వైబ్రేషన్స్ వల్లనే వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి సార్. ఎస్, ఆ వైబ్రేషన్ వల్ల వేవ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఆ వైబ్రేషన్లో వేవ్స్లో వైబ్రేషన్ ఉన్నట్టే కదా, అది నేను చెప్పాలనుకుంటే. అండ్ మోర్ ఓవర్ ఈ వైబ్రేషన్స్ అనేవి మ్యాచ్ అయినప్పుడు ఆ అట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మందికి ఇక్కడ మీకు లైఫ్లో ఏం కావాలని అనుకుంటున్నారు ఒక్కసారి టైప్ చేయగలరా? లైఫ్లో సార్ నేను ఏదో సంపాదించాలనుకుంటున్నాను సార్. వేవ్స్. ఎస్ సార్, ఎవరు ఏమనుకోవట్లేదా? అయ్యి ఏముంది సార్, తినేస్తే సరిపోదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలనుకుంటున్నారు, లాయర్ అవ్వాలనుకుంటున్నారు, వండర్ఫుల్. ఇంకా అంతే, ఇద్దరే. ఇంకా అందరూ ఏం అవ్వక్కర్లేదా, ఎటు వెళ్తే వెళ్ళిపోదాం అటు అని చెప్పారు.
గ్రేట్. ఓకే, క్రోర్పతి. గ్రేట్ రమణ సార్, గ్రేట్, వండర్ఫుల్. అవుతారు సార్, అవుతారు, ఎందుకంటే అనుకుంటే అవుతారు ఖచ్చితంగా. అవునా? ఎస్. ఈ వైబ్రేషన్ ఎప్పుడు మ్యాచ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది ఇప్పుడే రమణ సార్ అన్నారు క్రోర్పతి, మళ్ళీ బాగా డబ్బులు రావాలని చెప్పి. ఎవరు అనుకోరు సార్? ఎవరైనా అనుకుంటారు, కానీ ఇప్పుడు చెప్పట్లేదు, రహస్యం అంతే. సో ఎప్పుడైతే మనం ఆ థాట్ పెట్టుకుంటామో ఆటోమేటిక్గా డబ్బుకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. మనం ఎప్పుడైతే డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు మనం ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు మాత్రమే అట్రాక్షన్ హ్యాపెన్స్. అర్థమైందా? వెన్ ఎవర్ ద వైబ్రేషన్ మ్యాచెస్, అట్రాక్షన్ హ్యాపెన్స్. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీకి మన థాట్స్ వెళ్తాయో అప్పుడే మనకి ఇచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, రమణ సార్ అన్నారు ఒక ₹1,00,00,000 కావాలనుకున్నారు. సో ₹1,00,00,000 కావాలనుకున్నప్పుడు ₹1,00,00,000 వచ్చేస్తాయా సార్కి? లక్ష్మీదేవి లాగా ఒక బాక్స్ సూట్ కేసు, మంచి విఐపి సూట్ కేసు తయారు చేసి ఓ ₹1,00,00,000 వేసి పంపించేస్తారా? రమణ ఇంపాసిబుల్. సార్ ఎక్కడున్నారు? ఫోకస్ చేయాలి సార్, దానికి హార్డ్ వర్క్ చేసి ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయాలి. హార్డ్ వర్క్ కానీ డైరెక్ట్ చేయాలి. వచ్చేస్తే ఫోకస్ చేయగానే హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయాలి దానికి సంబంధించి. ఓకే. కేశవ్ సార్ చెప్పారు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎస్ సార్, వండర్ఫుల్. ఒక ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వస్తాయి, అటువంటి పర్సన్స్ మీకు పరిచయం అవుతారు, అటువంటి థింగ్స్ మీరు చూస్తుంటారు ఎక్కువగా. దీన్ని రాస్ సిస్టమ్ అంటారండి, అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని చెప్తారు. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఓకే. ఓకే సార్, మీరందరూ ఇంట్లో రకరకాల వస్తువులు ఉన్నాయి కదా, రెడ్గా ఉన్న వస్తువులు చూడండి సార్. రెడ్గా ఉన్నవి చూడండి. ఏమేమి ఉన్నాయి చూడండి, నాకు చెప్పాల్సి వస్తుంది. నేను ఎవరిని అడుగుతాను నాకు కూడా తెలియదు. రెడ్గా ఉన్నవి, రెడ్ కలర్వి. ఎస్, రెడ్ కలర్ చూసారా? ఓకే, రెడ్ కలర్ చూసారా? కళ్ళు మూసుకోండి సార్ ఒకసారి. అందరూ అందరూ కళ్ళు మూసుకోండి. ఓకే, కళ్ళు మూసుకోండి. సార్ సుబ్రహ్మణ్యం సార్ తెలిసిపోతుంది నాకు, స్పెట్స్ పెట్టుకున్నా. ఓకే. ఎస్. ఎస్. సో ఇప్పుడు చెప్పండి, గ్రీన్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. గ్రీన్ కలర్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పగలరా? చెప్పలేను సార్. చెప్పలేరు. కేశవులు సార్ మాత్రం ఒకటని చెప్తున్నారు, అంటే వాళ్ళ ఇంట్లో ఒకటే గ్రీన్ పెట్టుకున్నట్టున్నారు, బాగా గుర్తున్నారు. అవునా? సో మనం ఎక్కడ ఫోకస్ పెట్టాం ఫస్ట్? మనం రెడ్ కలర్ థింగ్స్ చూడమని చెప్పినప్పుడు మన థాట్ ఎలా ఉంది, దాని మీద ఫోకస్ పెట్టాం. ఫోకస్ పెట్టినప్పుడు అదే ఉంది మన లైఫ్. అవునా? సో అదే చూస్తుంది. అది ఎక్కడ మూలలు ఉన్నా సరే మన మైండ్ ఏం చేసింది, వెతికి వెతికి ఇది ఉంది అని చెప్పింది. అలానే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మంచి బెంజ్ కార్ కొందాం అనుకున్నాం, ఒక మోడల్ బెంజ్ కార్ కొనాలనుకున్నప్పుడు మీకు రోడ్డు మీద అదే కనిపిస్తుంటాయి. బెంజ్ కార్ సేమ్ కలర్, సేమ్ మోడల్, అరే వండర్ఫుల్, అసలు భలే ఉంది అని చెప్పి. అంటే మనం అనుకోక ముందు లేవా అవి? ఉన్నాయి, కానీ మన మైండ్ మాత్రం వాటి మీద ఫోకస్ చేస్తుంది అనమాట. మన మైండ్ వాటి మీద ఫోకస్ చేసి వాటన్నిటిని చూపిస్తుంటుంది. దీన్నే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, RAS అంటారు అనమాట. సో మన మైండ్కి ఉన్న వండర్ఫుల్ పవర్ అది. సో దాన్ని ఎలా పాజిటివ్గా వాడుకుంటామో అలా. మన మైండ్ గురించి తెలుసా? కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్గా ఉంటుంది. కాన్షియస్ మైండ్ 10% యాక్టివ్ అయి ఉంటుంది, బట్ 90% వండర్ఫుల్గా పనిచేసేది సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. ఓకే. సో ఆ టాపిక్ డిఫరెంట్ది, బట్ ద పవర్ ఆఫ్ మైండ్ గురించి చెప్పుకుంటే అంత వండర్ఫుల్ మైండ్. రా సిస్టమ్ ఎప్పుడు యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం వాటి మీద ఫోకస్ వెళ్తుంది, వాటిని మనం అట్రాక్ట్ చేస్తుంటాం. సో ఎప్పుడైతే మన ఫోకస్ ఎప్పుడు వైబ్రేషన్ మ్యాచెస్ అండ్ అట్రాక్షన్ హ్యాపెన్స్. ఓకే సార్, వైబ్రేషన్ మ్యాచ్ అవుతుంది అంటున్నారు, అదంటారు, నాకేం అర్థం కావట్లేదు సార్ అన్నారా? అవునా? సరే, క్రికెట్ ఎంతమంది ఆడతారు సార్ ఇక్కడ? క్రికెట్ ఓ, యంగ్ పర్సన్స్ అంతా ఆడుతున్నారు. ఇంకా సరే, ఆడకపోయినా పర్లా, సార్ మన ఇంట్లో సార్ వైబ్రేషన్ మ్యాచెస్ అట్రాక్షన్ ఏంటి సార్? అట్రాక్షన్ హ్యాపెన్స్. ఓకే సార్. ఓకే అట్రాక్షన్ హ్యాపెన్స్. వైబ్రేషన్ ఓకే మ్యాచెస్, అట్రాక్షన్ హ్యాపెన్స్. ఓకే. ఓకే ఎస్. సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సార్ అందరు క్రికెట్ ఆడక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్, మేడంకి కోపం వచ్చింది, ఇంట్లో నుంచి ఏది విసిరేటప్పుడు గట్టిగా పట్టుకోగలంగా, మన మీద పడకుండా, దెబ్బ తగలకుండా. సార్ విసరకపోయి ఉండొచ్చు, మా ఇంట్లో విసిరుతారని కాదు సార్, కానీ విసిరితే పట్టుకోవడం వచ్చు కదా, ఆపడం. పోనీ సార్ కోపం వచ్చింది మేడం, పోనీ ఇసిరి కొడతారు మీ మీదకి అనుకుందాం, పట్టుకోగలరు కదా, పట్టుకోగలరా? ఓకే. ఎస్, మనం ఇప్పుడు ఆడుకుందాం. ఎస్, నేను ఇప్పుడు
నా దగ్గర రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి. మీ అందరికీ ఒక్కొక్కటి చెప్పునే నేను విసురుతా ఒకేసారి, మీరు అందరు క్యాచ్ చేయాలి. ఓకే, క్యాచ్ అంటే ఇట్లా క్యాచ్ చేయాలి. నేను మళ్ళీ నాకు విసిరండి అన్నప్పుడు ఇలా విసిరేయాలి. ఓకే ఓకే, అందరికి Yes, ఓకేనా? sir. Yes, sir. రెడ్ కలర్ బాల్స్ అన్ని కలిపి నేను విసురుతున్నా, క్యాచ్ చేయండి. క్యాచ్. వా వండర్ఫుల్. సుబ్రహ్మణ్యం సార్ స్లోగా పట్టుకున్నారు. సో మళ్ళీ నాకు బ్యాక్ విసిరండి, విసిరండి. ఓ వండర్ఫుల్, అబ్బా భలే విసురుతున్నారు సార్. మళ్ళీ మళ్ళీ విసురుతున్నారు రెడ్ కలర్ బాల్స్. మళ్ళీ నాకు బ్యాక్ విసిరండి. ఓ ఓ ఓకే ఓకే, గుడ్ గుడ్. రెడ్ అయిపోయింది కదా, రెడ్ తర్వాత గ్రీన్. మనం చిన్నప్పుడు బాగా నేర్పిస్తున్నాం. ఓకే, గ్రీన్ కలర్ బాల్స్ విసురుతాం మీకు. క్యాచ్. మళ్ళీ నాకు విసిరండి, బ్యాక్. ఓ గ్రేట్. మళ్ళీ నేను విసురుతున్నా గ్రీన్ కలర్ బాల్స్, పట్టుకోండి. మళ్ళీ నాకు విసిరండి. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే గ్రేట్. ఇప్పుడు నేను రెడ్ కలర్ బాల్స్ విసిరినప్పుడు మీరు నాకు ఏ కలర్ బాల్స్ విసిరారు? రెడ్ కలర్ వేసాం. Red, నిజమా? red, red ఓకే, color. వెరీ గుడ్ ఆన్సర్. సరే, గ్రీన్ కలర్ బాల్స్ విసిరా, అప్పుడే కలర్ బాల్స్ విసిరారు నాకు ఏ కలర్ ఇస్తే అదే Green ఇస్తాం. color. గ్రీన్ Green. కదా. మరి అలాంటప్పుడు మనం ఎప్పుడు అందరూ మంచి థాట్ ని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ మనకి మంచి థాటే రిలీజ్ అవుతుంది కదా, అటు నుంచి అట్రాక్ట్ అవుతాం. మనం ఏం బయటికి ఇస్తే అదే వస్తుంది కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రెడ్ బాల్ విసిరినప్పుడు మీరు గ్రీన్ బాల్ విసరగలిగారా? లేదు కదా. ఏ బాల్ విసిరారు? మన చేతిలో ఏది ఉంటే అదే విసరగలం. అంటే మనం ఏది రిలీజ్ చేస్తున్నామో అదే అట్రాక్ట్ చేసుకుంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ లో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఏ వైబ్రేషన్ మనం రిలీజ్ చేస్తామో సిమిలర్ ఫ్రీక్వెన్సీ ఉన్న వైబ్రేషన్ ఉన్న థింగ్స్ కానీ పీపుల్ కానీ సర్కమ్స్టాన్సెస్ కానీ మనం అట్రాక్ట్ చేసుకుంటాం. గాట్ ఇట్? సో ఎప్పుడైతే మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచి బాస్ ఉన్నాడు, అసలు మనకి రోజు పని చేస్తుంటే మనకి చిరాకు పెట్టేస్తున్నాడు, ఈ దరిద్రుడు పోతే బాగుండు, వీడు ఎప్పుడు పోతాడు, అది ఇది అని చెప్పి అనుకుంటాం. అలా అటువంటి ఫ్రీక్వెన్సీలో ఉంటాం. ఒక మంచి రోజు వచ్చింది, ఆ దరిద్రుడు వెళ్ళిపోయాడు. బట్ వాడికన్నా గొప్పడు వస్తాడండి. గమనించి ఉంటారు మీరు చాలా మంది. వాడికన్నా గొప్పడు వస్తాడు. ఎందుకంటే మన థాట్స్ ఎక్కడ పెట్టుకున్నాం? లో పెట్టుకున్నాం. యాంగర్, సాడ్నెస్, జెలస్, ఇటువంటివన్నీ పెట్టుకొని మనం హ్యాపీగా ఉండాలి, మనం జాయ్ఫుల్గా ఉండాలి అంటే అవుతుందా? మనం ఏమి ఇచ్చాం? యూనివర్స్ థాట్ జెలసీ ఇచ్చాం. అల్టిమేట్గా ఏమొస్తుంది మీకు? అల్టిమేట్ జెలసీ వస్తుంది. హ్యాపీనెస్ ఇచ్చాము, అల్టిమేట్ హ్యాపీనెస్ వస్తుంది. సో ఇది ఎక్కడుంది? యూనివర్స్లో ఉందా, మనలో ఉందా? ఎప్పుడైతే అది మనలో ఉంది, మనం ఏది బయటికి ఇస్తామో అది మనం అట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇప్పటి నుంచి మీరు ఏది కావాలనుకుంటే దాన్నే మీరు బయటికి కావాలి కదా. ఇప్పుడు అదే కదా, బాల్ ఏది ఇస్తే అదే కదా మీరు ఇచ్చారు. కొత్త బాల్ ఏమైనా ఇచ్చారా? కాదు కదా. ఏది మనం బయటికి రిలీజ్ చేస్తామో అదే మనకి అట్రాక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పటి నుంచి మీరేం చేయాలంటే ఏది కావాలో దాన్ని అట్రాక్ట్ చేసుకోవాలి. సార్కి రమణ సార్ క్రోర్ కావాలి, 1 crore కావాలి, లేదా 10 crores కావాలి. సో అటువంటి రిలీజ్ చేయాలి థాట్స్. అల్టిమేట్గా అటువంటివన్నీ మీ వైపు అట్రాక్ట్ చేయబడతాయి, మీరు అట్రాక్ట్ చేసుకోవడం మొదలు పెడతారు. సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ ఎనర్జీ, అండ్ ఎనర్జీ నేదర్ బి డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్. అంటే ఒక ఫామ్లో ఉన్న ఎనర్జీని ఇంకో ఫామ్లో మార్చగలం, కానీ డిస్టర్బ్ చేయలేం కదా, డిస్ట్రాయ్ చేయలేం. ఇది ఆల్రెడీ బేసిక్ తెలిసిన విషయమే. సో మనం మనీ ఉంది మన దగ్గర, అది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇంకో ఎనర్జీకి మార్చుకోవాలి. ఒక ఫ్యాన్, ఒక ఏసీ కొనుక్కున్నా, ఏసీ కొంటే అది ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, అంటే ఒక ఎనర్జీ ఫామ్ని ఇంకొక ఎనర్జీ ఫామ్లో మార్చగలం, కానీ డిస్ట్రాయ్ చేయడం కానీ ఇచ్చేయడం కానీ కుదరదు. సార్ ఇది యూనివర్స్ అంటారు, ఎక్కడికంటారు ఇది ఇది అని చెప్పి. సో మీకు ఒక వండర్ఫుల్ వీడియో చూపిద్దాం అనుకుంటున్నా. మీరంతా రెడీయా? Fine. రెడీయా? గ్రేట్. ఒక్కసారి Gold Medal College of India, Chennai's ఒక్క America, నిమిషం. Aviation and Hotel Management. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు.
ఈ యూనివర్స్ అనేది మనలో కూడా ఉంది. ఎలా అంటారా? ఒక్కసారి నేను ఈ వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది. ఆడియో కూడా వస్తుందా? ఆడియో ఆడియో వస్తుందా? లేదు సార్, లేదు లేదు, జస్ట్ వినబట్లేదు సార్, ఆడియో వినబట్ల. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. బాగుందా వీడియో? ఆడియో చాలా బాగుంది సార్, చాలా బాగుంది, వినిపిస్తుంది వినిపిస్తుంది. ఇప్పుడు చూసారా? మనం ఏమనుకున్నాం, విశ్వంలో అంటే 10 బిలియన్ లైట్ ఇయర్స్కి వెళ్ళాము. అలానే లోపలికి వెళ్తే కూడా అంటే సేమ్ యూనివర్స్ ఈజ్ దేర్ ఇన్సైడ్ అస్. మనలోనే ఇంత విశ్వం ఉందన్నమాట. జస్ట్ మూమెంట్, ఒక్క నిమిషం. సో ఈ విశ్వంలో ఎంత ఉందో అల్టిమేట్ గా మనలో కూడా అదే ఉంది. సో మన మ్యాచింగ్ తెలిసింది కదా. ఈ విశ్వాన్ని మనం ఏమడిగితే మనకి ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంటుంది. మనం అడగడానికి మనం రెడీగా ఉన్నామా అనేదే మనం తెలుసుకోవాలి. ఓకే. సో ఎప్పుడైతే మనము ఎటువంటి వైబ్రేషన్ మనం రిలీజ్ చేస్తే అటువంటి మనం అట్రాక్ట్ చేసేటప్పుడు మనకు కావాల్సినవి మీరు అట్రాక్ట్ చేసుకోవాలంటే ఎటువంటి వైబ్రేషన్ లో ఉండాలో మీకు తెలిసింది కదా ఇప్పుడు. సో అల్టిమేట్ గా మనం ఇంకొక వండర్ఫుల్ థింగ్ నేర్చుకుందాం ఈరోజు. ఎప్పుడైతే చాలా మంది వండర్ఫుల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ హ్యావ్ యూజ్ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్, knowingly or unknowingly. ఈవెన్ యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్, వీఆర్ యూజింగ్ ఇట్.
అంటే మీరు కానీ నేను కానీ ఇప్పుడు యూస్ చేస్తూ ఉంటాం. అది తెలిసి కానీ తెలియక కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇట్ ఈస్ ఇన్ యాక్షన్. సో ఎలా అంటే మనకి యోగులు మునులు మీరు చాలా మందిని చూసుంటారు, సక్సెస్ఫుల్ పీపుల్. సో మెనీ ఆఫ్ దెమ్. ఎవరైనా చదవగలరా ఒక్కసారి స్పీడ్గా? టీచర్స్ వద్దేమో, స్టూడెంట్స్ చదివిస్తాం, మమ్మల్తో చదివిస్తారేంటి సరే అంటారు. సుబ్రహ్మణ్య గారు నవ్వుతున్నారు. ఎవరెవరండి గొప్ప గొప్ప వాళ్ళు? ప్లేటో, థియరీ ఆఫ్ ఫార్మ్స్. The theory సార్ of సుబ్రహ్మణ్యం forms. యా ప్లీజ్. The theory of forms, metaphysics. Author of autobiography. యోగానంద. Yes. Of a ఆఫ్ yogi, యోగా. Kriya Yoga. ఎస్. And author of the science of getting rich. And is the author of Think and Grow Rich. Author of As a Man Thinketh. నెపోలియన్ హిల్. Yeah. నెపోలియన్ హిల్ ఇస్ యా ఆథర్. యా. Yeah. జేమ్స్ And అలెన్ James ఇస్ Allen is the author of As a Man Thinketh. And Albert ఎస్. Einstein, physicist, theory of relativity, quantum. And Dale ఓకే. Carnegie, author of How to Win Friends and Influence People. పీపుల్ వండర్ఫుల్ బుక్స్ కదా. వాళ్ళు కూడా లైఫ్ లో ఇట్లా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేశారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జాక్ క్యాన్ఫీల్డ్ ఎవరికి తెలుసండి మీలో? జాక్ క్యాన్ఫీల్డ్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. లా ఆఫ్ అట్రాక్షన్ ని తన లైఫ్ లో యూజ్ చేశారండి ఆయన. వండర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ని తన లైఫ్ లో యూజ్ చేశారు. ఎలా యూజ్ చేశారు అంటే తను అనుకున్నాడంట ఒక $8,000 ఐ మీన్ డాలర్స్ అక్కడ యుఎస్ లో. ఆ $8,000 పర్ ఇయర్. ఇయర్లీ $8,000 అంటే పర్ మంత్ $500 కూడా కాదు. సో అటువంటి ఆయన తను అనుకున్నారంట ఎప్పుడు నాకు ఒక 10 lakhs వస్తే బాగుండు, 1 million వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటుండేవాడంట. అనుకుంటూ ఉన్నారు కానీ అది రియాలిటీలోకి రావట్లా. కానీ ఆయన ఎప్పుడు మనం అనుకున్నాం కదా, థాట్ బికమ్ థింగ్స్. మన థాట్స్ ఎప్పుడైతే పాజిటివ్ ఉంచుకొని మనం అనుకునేది జరుగుతాం, ఈ యూనివర్స్ రిలీజ్ చేస్తామో అల్టిమేట్గా అటువంటి మనం అట్రాక్ట్ చేస్తామని. ఆయన 1 month చేశారు, 2 months చేశారు, 3 months చేశారు, కానీ ఏ సక్సెస్ రావట్లా. ఏంటి రావట్లేదని చెప్పి అనుకుంటూ అనుకుంటూ ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఒక థాట్ వచ్చింది, స్పార్క్లా. ఎస్, నేను రకరకాల కథలు రాస్తున్నా కదా, ఆ కథలన్నీ కలిపి ఒక బుక్ లా ఫామ్ చేసి ఒక బుక్ పబ్లిష్ చేస్తే ఆ బుక్ ఒక 4 lakh కాపీస్ ఇచ్చినప్పుడు ఒక ఒక 1 lakh అయినా నాకు వస్తుంది కదా, ముందు అసలు ఆ 1 lakh అయితే వస్తుంది అని చెప్పి ఆ థాట్ ని ఆయన రిలీజ్ చేశారు. అప్పుడు ఒక స్పార్క్ ఆ థాట్ వచ్చినప్పుడు ఆయన సేమ్ ఎస్ నేను పబ్లిష్ చేయాలి అని అనుకున్నప్పుడు అల్టిమేట్ గా ఆయనకి నేషనల్ హెరాల్డ్ ఒక దినపత్రిక నుంచి ఒక విలేకరు వస్తారనమాట. వచ్చి సార్ మీ ఇంటర్వ్యూ కావాలి, మీరు ఇలా సెషన్స్ చెప్తుంటారు, ఇలా తీసుకుంటుంటారు అని చెప్తే ఆయన ఆ సెషన్స్ తీసుకునేటప్పుడు ఆవిడతో ఇంటర్వ్యూ అయిపోద్ది. ఇంటర్వ్యూలో మంచి ఆవిడ బాగా ఇంప్రెస్ అవుతారు, బాగుంది ఇంటర్వ్యూ అని చెప్పి, సార్ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నా నంబర్ ఇది ఇది అంటే ఆయన అనుకున్నారు కదా, స్నానం చేసేటప్పుడు ఏమనుకున్నారు, ఒక థాట్, నేను ఒక $1 million అయినా సంపాదించాలి, $1 lakh ముందు వస్తే తర్వాత నేను ఏదైనా సంపాదించగలను అని చెప్పి ఆ థాట్ రిలీజ్ చేసినప్పుడు ఆవిడ అలా అడగడం తడు, ఎస్ మేడం నాకు ఒక హెల్ప్ కావాలి, నేను యాక్చువల్గా ఇలా పబ్లిష్ చేద్దామన్న బుక్ అంటే ఒక పబ్లిషర్ నేమ్ ఇస్తుంది అనమాట. ఆ పబ్లిషర్ని కలవండి, నా పేరు చెప్పండి అని చెప్తుంది. వెంటనే ఆయన ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆ పబ్లిషర్ని కలుస్తారు. కలిసి ఎస్ మొత్తం చెప్తారు, సార్ ఇది పరిస్థితి అని చెప్పి అనుకుంటారు. ఎస్ ఓకే అని చెప్పి ఆయన వెంటనే ఏం చేస్తారంటే, నేను బుక్ పబ్లిష్ చేస్తాను, మరి వచ్చిన ప్రాఫిట్లో ఇట్లా ఇట్లా పంచుకుందాం అని చెప్పి ఒక డీడ్ చేసుకుంటారు, ఓకే అనుకుంటారు. తర్వాత ఆ బుక్ పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ అయిన తర్వాత సో వండర్ఫుల్గా ఆ కాపీస్ అనేవి అమ్ముడిపోతాయి అనమాట. ద చికెన్ సూప్ ఫర్ ద సోల్ అనే వండర్ఫుల్ బుక్ ఆయన రాసింది అప్పుడు. సో ఆ బుక్ 1 million కాపీస్ అమ్ముడిపోతే దాని నుంచి వచ్చిన డబ్బులతో ఒక చెక్ రాస్తారండి. ఆ చెక్ రాస్తే ఎంత ఉంటే $99,500 అని చెప్పి రాసిస్తారు ఆ పబ్లిషర్ ఆయనకు వచ్చినప్పుడు. ఆయన ఏమో 1 lakh అనుకున్నారు. 1 lakh అనుకున్నప్పుడు $99,500 వచ్చాయి. సో వచ్చాయి కదా అని చెప్పి ఆయన ఎప్పుడైతే ఆ రిలీజ్ చేసిన ఈ థాట్ అది రియాలిటీలోకి వచ్చింది, అవునా కదా? అప్పుడు ఆయన నమ్మారు, ఎస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ అని చెప్పి. అప్పటి నుంచి
వాళ్ళ మిస్సెస్కి చెప్తూ ఉంటారు కదా. ఎవరైనా మన ఇంట్లో పని చేసినప్పుడు మన మిస్సెస్ చెప్తాం, నేను ఇలా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. చెప్పని వాళ్ళ గురించి మనం ఏం చేయలేం అనుకోండి, కానీ చెప్తాం కాబట్టి ఆయన కూడా మొదట్లో ఈ థాట్ అన్ని చెప్పిన తర్వాత ఆ తీసుకొని వెళ్ళి ఆ చెక్ చూపించగానే ఆవిడ కూడా ఆశ్చర్యపోయారు. ఆవిడ ఒక మాట అడుగుతారు, అవును 1 lakh అనుకుంటే వచ్చింది కదా, ఒక 1 crore అనుకుంటే వస్తుందా అని చెప్పి. ఆయన నవ్వుతూ, ఎందుకు, ట్రై చేస్తే వస్తుంది అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు వండర్ఫుల్ గా ఆయన అమెరికాలో ద బెస్ట్ ట్రైనర్ ఫర్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మోర్ ఓవర్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అనమాట. సో ఎప్పుడైతే ఆయన థాట్స్ అట్లా పెట్టుకున్నారో ఆయన అట్రాక్ట్ చేసినవన్నీ ఆయన లైఫ్లోకి వచ్చాయి. సో అది నేను చెప్పడం కాదు, మీరు ఆ, జాక్ క్యాన్ఫీల్డ్ గురించి ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇంటర్నేషనల్. సో మా గురువు గారు సార్ దగ్గర నేర్చుకున్నారు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్ వేలో ఇట్లా ఎలా చేయొచ్చు అనే విషయాలు నేర్చుకున్నారు అనమాట. సో 3 వండర్ఫుల్ థింగ్స్ నేర్చుకున్నారు. మనం వైబ్రేషన్స్ మ్యాచ్ అయినప్పుడు అట్రాక్షన్ హ్యాపెన్స్ నేర్చుకున్నాము. ఇంకొక వండర్ఫుల్ టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ నేర్చుకోవడానికి అందరు రెడీయా? ఎస్, గ్రేట్. సో ఇప్పుడు మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా, ఆ ఏదైనా థాట్ వచ్చినప్పుడు మన ఇంట్లో ఎవరైనా పిల్లలు ఇందాక అనుకున్నాం కదా, ఎవరో అరిచారు, అరిచినప్పుడు మనం అదే క్యారీ చేస్తే సేమ్ అలానే రోజు మొత్తం రూయిన్ అయిపోయింది. అలా పాజిటివ్గా ఉన్నాము, పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ రోజు మొత్తం హ్యాపీగా గడిచిపోయింది, ఇది అనుకున్నాం. చాలా మందికి ఇప్పుడు సార్, సార్ పర్సనల్గా ఒక క్వశ్చన్ అడగచ్చా కేశవులు సార్, ఏమనుకోకుండా? అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. సార్ మ్యారీడ్, మ్యారీడ్ కదా సార్? సార్ వండర్ఫుల్. ఎంతమంది కిడ్స్ సార్? 2 పిల్లలు సార్. 2 పిల్లలు, ఓకే. సార్ మళ్ళా మన మాట సార్, ఆఫ్ ద రికార్డ్ డౌరీ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నాను సార్. తీసుకున్నా, అయ్యో, ఆఫ్ ద రికార్డ్ కట్ ఇట్ సార్, కట్ ఇట్. సో తీసుకున్నారు, కానీ పెళ్లిలో ఏదో పెట్టలేదు మీకు, పెళ్లిలో ఏదో పెట్టలా. సో ఉంగరం పెడతా అన్నారు, పెట్టలేదు అనమాట మన సార్కి. సార్ సారీ, మీ ఎగ్జాంపుల్ తీసుకున్నా సరదాగా, ఓకే, నో కొంచెం. ప్రాబ్లం, క్యారీ ఆన్ సార్, క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గ్రేట్ హార్ట్. సో సార్ ఏమనుకున్నారంటే, ఉంగరం పెట్టలేదు, ఉంగరం పెట్టలేదు, పెళ్లి అయింది, వారం అయింది, చక్కగా 16 రోజుల పండగ ఎంజాయ్ చేస్తారు, అంతా బాగుంది, కానీ ఆ ఉంగరం పెట్టని విషయం మాత్రం గుర్తుపెట్టుకున్నారు సార్. ఏమి మీ వాళ్ళు ఏం పెట్టలేదు, ఉంగరం పెట్టలేదు, మర్చిపోయారు, అయిపోయింది. సో ఫస్ట్ ఎవరు సార్, బాబా పాప? పాప సార్. పాప. తర్వాత బాబు సార్. ఫస్ట్ పాప పుట్టింది, పాప పుట్టింది, పాప పుట్టింది, బారసాల ఫంక్షన్ అన్ని బాగా గ్రాండ్గా చేస్తున్నారు. మళ్ళీ సార్ అన్నారు, ఏమి మీ వాళ్ళు ఉంగరం పెట్టలేదు అప్పుడు? అయ్యో మేడం ఏమో, ఇన్ని చేస్తున్నారు కదా, ఏం ఉంగరం గురించి ఎక్కువ పడుతుంది అనుకుంటారు మనసులో, బయటికి చెప్పట్లేదు ఎందుకంటే గొడవ వస్తుందని చెప్పి. అంటే సార్ మంచివాళ్ళు, గొడవ వస్తుంది కాదు, సహజంగా అనుకునేవి అనమాట అవన్నీ. సో తర్వాత అయిపోయింది, రెండోసారి బాబు పుట్టాడు. తర్వాత మళ్ళీ బారసాల అన్నప్రాసన చేస్తున్నారు, మంచి ఫంక్షన్స్ అన్నీ అయిపోతాయి, సార్ మాత్రం ఉంగరం పట్ల. అయిపోయింది, ఉంగరం పట్ల, ఉంగరం పట్ల అయిపోయి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళిపోయి అంతా అయింది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ పిల్లలు? అమ్మాయి ఇంటర్ అయిపోయింది సార్, అబ్బాయి డిప్లొమా ఫస్ట్ ఇయర్ సార్. ఏమైంది? ఇంటర్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది అంటే ఓకే, మంచి మెచ్యూర్ ఫంక్షన్ చేశారు అంతా. వా- లెహంగా ఫంక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చారు, మామగారు అత్తగారు అందరూ ఉంగరం పెట్టాలని. సో మనం ఉంగరం పెట్టండి ఎప్పుడో పెళ్ళప్పుడు, కానీ సార్ ఏం చేస్తున్నారు, పిల్లలు పుట్టినప్పుడు, బారసాలప్పుడు, అన్నప్రాసనప్పుడు, ఇంకో ఫంక్షన్, బర్త్డేలు అన్నీ అయిపోయిన తర్వాత లెహంగా ఫంక్షన్, పెద్దవాళ్ళు ఇంటర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే క్యారీ చేస్తారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, "హ్మ్, ఎన్ని పెట్టాను, ఒక ఉంగరం పెట్టినందుకు దానికే అంది" అని చెప్పి అనుకుంటారు. సో ఎప్పుడైతే మనం అదే థాట్ని అలా క్యారీ చేస్తూ ఉంటామో రిజల్ట్ ఎలా ఉంటుందండి? ఏమనుకుంటారు, నేను ఇన్ని చేశాను కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, ఒక చిన్న ఉంగరం మాత్రం గుర్తుపెట్టుకొని వాయించేస్తున్నారా బాబు అల్లుడు గారు అని చెప్పి మామగారు అనుకుంటుండొచ్చు. సారీ సార్, ఏమనుకోవద్దు, ఇది నో ప్రాబ్లం, నో ప్రాబ్లం సార్, క్యారీ ఆన్ సార్, క్యారీ ఆన్ సార్. చాలా మందికి ఏంటంటే, చాలా మందికి ఇక్కడ, అవునా కదా, ఒక్కసారి ఇది చేస్తాను సార్ ఏమో, చాలా మందికి మ్యారేజ్ అయినప్పుడు అత్తమామలు ఏదో పెట్టలేదు, కానీ దాన్ని ఎలా ఎక్కడి వరకు క్యారీ చేస్తాం సార్? ఈ రోజు కూడా, ఇప్పుడు నేను ఇది చెప్తూ ఉండగా కూడా, అవును అవును నా మ్యారేజ్ అప్పుడు నాకు అది పెట్టలేదు కదా అని చెప్పి చాలా మంది వచ్చి ఉంటుంది. అర్రే మా అత్తగారు ఉన్నారు, నన్ను ఎప్పుడు ఇలానే అడుగుతూ ఉంటారు ఏదో ఒకటి.
సూటిపోటు మాటలు అవే చాలా మంది లేడీస్ అనుకుని ఉండొచ్చు. చాలా మంది జెంట్స్ రీల్ వేసేసుకుంటున్నారు ఒకటి, ఓ మా మామగారు అప్పుడు ఇస్తున్నారు, బండి ఇస్తున్నారు, ఏమి ఇవ్వాల. అవునా? సో పిల్లనిచ్చారు, పిల్ల నుంచి పిల్లలు వచ్చారు, ఆ నుంచి రకరకాలుగా ఇవన్నీ అంతా హ్యాపీగా ఉన్నాం, అన్నీ జరిగిపోతున్నాయి. బట్ మన థాట్ మాత్రం ఎక్కడుంది? అక్కడే ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదు. అవునా? అలానే మనం లైఫ్లో కూడా చాలా మంది ఏమనుకుంటామంటే జరుగుతూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని, మనకేది జరగలేదు, ఒక ఈవెంట్ని మనం ఎప్పుడు మార్చలేము. అంటే వాళ్ళు పెట్టాలనుకున్నారు, పెట్టలేదు, ఏదో అయింది, అయిపోయింది అక్కడితో. కానీ మనం ఆ ఈవెంట్కి మనం రియాక్ట్ అవుతాం. ఎలా రియాక్ట్ అవుతాం? ఎప్పుడు పెట్టలేదు 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 పెట్టలేదు, ఓకే పెట్టలేదు, అది బాగానే ఉంది. అదే టైంలో వాళ్ళు ఇది పెట్టలేదు అనే బదులు మీరు ఎస్ పర్వాలేదులేండి, మీ పరిస్థితులను బట్టి నాకు అన్నీ బాగానే చేశారు కాబట్టి ఇప్పుడు పర్వాలా, దాన్ని వదిలేసేయండి, మీరు గుర్తుపెట్టుకోకండి అని ఒక రెస్పాన్స్ ఇచ్చాం అనుకుందాం. సో అప్పుడు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు? అత్తమామలు, అబ్బా ఎలాంటి ప్రయోజనకి ఇచ్చాం, మంచోడు మా అల్లుడు. 10 మందికి చెప్దాం అనుకున్న వాళ్ళు 100 మందికి చెప్తారు. అవునా? సో 100 మందికి ఎంత మంచోళ్ళు అయిపోతాం మనం. మామూలుగా ఎలా ఉన్నా సరే మనం ఆ మామగారు అత్తగారు మంచోడిని చేసేస్తారు. ఎందువల్ల? మనం ఇచ్చే పాజిటివ్ రెస్పాన్స్ వల్ల. సో ఎప్పుడైతే మనము ఒక దానికి రియాక్ట్ అయినప్పుడు వచ్చే రిజల్ట్ అనేది వేరుగా ఉంటుంది. అదే ఒక విషయానికి మనం రెస్పాన్స్ అయినప్పుడు వచ్చే రిజల్ట్ వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నాం కదా, పిల్లవాడు ఏదో టీ ఒలకపోసాడు, 4 పీకి ఇచ్చేసాం, అది రియాక్షన్. అదే పిల్లవాడు మేడం అన్నారు కదా ఇందాక, సాలక్ష్మి మేడం ఏం చెప్పారు? ఒక్క నిమిషం. ఎప్పుడైతే ఎప్పుడైతే మనం రెస్పాన్స్ ఇస్తామో ఒక విషయానికి, సో అల్టిమేట్ గా మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ టీచర్స్ ఉన్నారు కాబట్టి నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి నేను అడుగుతున్నా, మీరు చెప్పాలి నాకు. ఓకే, మ్యాథ్స్ రాదు నాకు. సో 2+2 ఎంత సార్? నేను అడిగిన వాళ్ళే చెప్పాలి. కేశవల్ సార్, 2+2? 4 సార్. 2+6 మేడం మీరు చెప్పాలి. సాయలక్ష్మి మేడం, 8, sir. 2 8, ప్లస్ sir. 8. వండర్ఫుల్. సో 2+5 గోపిరాజ్ సార్, 7. గోపిరాజు గారు చెప్తారు. 2+5 సార్. 7 సార్. అందరికి మ్యాథ్స్ బాగా వచ్చు సార్, నాకే రావట్లేదు అనమాట. సో ఇక్కడ 2 కాన్స్టెంట్ గానే ఉంచారు, మీరు గమనించి ఉంటే మొదట ఉన్న 2 మాత్రం అలా ఉంది, కానీ పక్కన ఉన్న 2 పక్కన యాడ్ చేసే వాల్యూని బట్టి రిజల్ట్ మారిపోతుంది. అవునా? సో ఎప్పుడైతే మనము అటువంటివి చేస్తామో, అంటే 2 అనేది కాన్స్టెంట్, అంటే ఒక ఈవెంట్ జరిగే విషయం అనేది అలా కాన్స్టెంట్ గానే ఉంటుంది, కానీ ఆ విషయానికి మనం రెస్పాండ్ అవుతామా రియాక్ట్ అవుతామా అనే దాన్ని బట్టి మన రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పటి నుంచి మనం పాజిటివ్గా రియాక్ట్ అవుదామా రెస్పాండ్ అవుదామా విషయానికి? రియాక్ట్ అవుదామా? ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారు, సుబ్రహ్మణ్యం సార్ నేను ఈరోజు ఫెయిల్ అయ్యానని చెప్పాడు స్టూడెంట్, అప్పుడు ఏం చేస్తారు సార్? సార్ అదంతా క్వైట్ కామన్. క్వైట్ కామన్ అని నెక్స్ట్ టైం చెప్తారా? అంతా ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్తాము, ఎలా రెక్టిఫై చెప్పగా చేసుకోవాలో ఇస్తారా? చెప్తాం. లేదు, మీరు టీచర్లా చెప్పట్లే, మీరు మాకు అబద్ధం నేను చెప్తారు. అలాగే చెప్తాను సార్. గ్రేట్, వండర్ఫుల్ సార్. సో అది పార్ట్ ఆఫ్ లైఫ్ నాన్న, నువ్వు ఫెయిల్ అయినా పాస్ అయినా ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ మంచిగా చదివితే పాస్ అవుతావు అని చెప్తాం. అవునా? అది రెస్పాండ్ అవ్వడం. సార్ ఇప్పుడు రెస్పాన్స్ ఇచ్చారు. అదే మన చిన్నప్పుడు, ఇంకా నా చిన్నప్పుడు ఎలా ఉంటుంది, డిప్పకాయ అంటారు, టప్ అని ఒకటి పీకేవాళ్ళు అనమాట. సో అలా డిప్పకాయ ఇస్తారనమాట. దానివల్ల ఏంటంటే అది రియాక్షన్. పిల్లవాళ్ళు ఏమవుతారు అప్పుడు, అబ్బో ఈ చదువు అంతా మనకు కష్టం, నేను చదవలేనని చెప్పి పిల్లలకి తల్లిదండ్రులు చెప్తారు, మొత్తం పోతుంది. సో అల్టిమేట్గా మీరు ఎప్పుడైతే మన రెస్పాన్స్ అనేది ఉంచుకుంటామో దాని రిజల్ట్ అల్టిమేట్గా హ్యాపీనెస్ అనమాట. సో మనం ఇప్పుడు హ్యాపీగా ఉండాలంటే మనం రియాక్ట్ అవ్వాలా రెస్పాండ్ అవ్వాలా? Response. రెస్పాన్స్ అవ్వాలి. కల్పనా మ్యామ్ కరెక్ట్, రెస్పాన్స్ అవ్వాలి. సో ఇంకొక థింగ్ సార్, అంతా బాగుంది, నేను మంచి రెస్పాన్స్ ఇస్తాను, కానీ నేను హ్యాపీగా ఉండాలంటే మా ఆవిడే సార్ కారణం. లేదు సార్, నేను చాలా బాధపడుతున్నాను సార్, మా ఇంటి పక్కన ఆయన వల్ల చాలా బాధపడతాను నేను. నేను వస్తూ వస్తూ ఉన్నప్పుడు ఎవడో అరిచాడు నన్ను, వాడి వల్ల నేను ఇంకా అసలు ఇది చాలా ఫీల్ అవుతున్నా అనుకుంటాం సార్ చాలా మంది.
అనుకుంటారా? మీరు ఎప్పుడైతే మన మనం హ్యాపీనెస్ అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్ గా మన హ్యాపీనెస్ మనమే స్పాయిల్ చేసుకుని అవుతాం సార్. అల్టిమేట్ గా హ్యాపీనెస్ అంతా పోద్ది. ఇట్ అవునా? కమ్స్ ఫ్రమ్ నోవేర్. ఎస్, వండర్ఫుల్ సార్. సో ఎప్పుడైతే మనము ఆ రెస్పాన్స్ అనేది మనం ఉంచుకుంటామో, మన దగ్గర ఉంటుందో ట్రిగ్గరింగ్ పాయింట్, అల్టిమేట్ గా మనం ఆ రెస్పాన్స్ తీసుకున్నప్పుడు ఆ రిజల్ట్ కూడా అలా బాగుంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే, సో ఈ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఓ, ఈవెంట్ ప్లస్ రెస్పాన్స్ ఆర్ రియాక్షన్ ఈజ్ ద అవుట్కమ్. ఈవెంట్ అనేది ఎప్పుడు మార్చలేం మనం, ఈవెంట్ అనేది ఎప్పుడు మార్చలేం. బట్ రెస్పాన్స్ అనేది ఉంటే మాత్రం ఆ అవుట్కమ్ వండర్ఫుల్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఈవెంట్ అనేది మనం బ్లేమ్ చేస్తుంటాం, చాలా మంది ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పిల్లలే పాస్ అవ్వలేదు అనుకుందాం. పాస్ అవ్వలేనప్పుడు ఏం చేస్తాం, నువ్వు సరిగ్గా చదవు వెధవా, ఎప్పుడు టీవీలే, ఎప్పుడు ఫోన్లే. అవునా? ఇందులో మనలో ఉన్న చాలా మంది కామన్ గా రియాక్ట్ అయ్యే విషయం ఇదే. అదే మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, అసలు ఫోను మన వాడి దగ్గరికి రాకుండా చూసుకోవడం, టీవీ ఎక్కువగా చేయకుండా, మనం కూడా టీవీ చూడకుండా ఉంటే అల్టిమేట్గా ఆ రెస్పాన్స్కి వాడు చదువుకొని చక్కగా మంచి రిజల్ట్ తీసుకుంటాడు. కానీ చాలా మంది ఏం చేస్తాం, ఈవెంట్ ఫెయిల్ అయ్యాడు వెంటనే మనం బ్లేమ్ చేయడం మొదలు పెట్టేస్తాం. నీ వల్లే, నువ్వే సరిగ్గా చేయలేదు, నువ్వే ఇది చేయలేదు అని చెప్పి. సో ఎప్పుడైతే మనము రెస్పాన్స్ ఇస్తామో అల్టిమేట్గా అవుట్కమ్ బాగుంటుంది. ఇక్కడ చూస్తే చాలా మందికి రెస్పాన్సిబిలిటీ అనేది వేరే వాళ్ళు చేస్తారు సార్, మన దగ్గర ఏం లేదు అని చెప్పి అనుకుంటుంటారు. వేరే వాళ్ళ సార్ రెస్పాన్సిబిలిటీ నాది కాదు అని చెప్పి చాలా మంది ఏం చేస్తాం, ఇప్పుడు బ్లేమ్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తామంటే జస్టిఫై చేసుకుంటాం రిజల్ట్ని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి మంచి శాలరీ రావాలి, శాలరీ రాలేదు అనుకుందాం నా పర్ఫార్మెన్స్ బట్టి. నేనేం చేస్తాను, వెంటనే ఫస్ట్ సో మా బాస్ మంచోడు కాదు, నా మీద ఏవో అవాకులు చవాకులు చెప్పి నాకు ఇంక్రిమెంట్ పోయించేశాడు. నా పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడను, అల్టిమేట్గా నా బాస్ మీద బ్లేమ్ చేస్తాను నేను. అవునా? ఒకటి ఏం చేస్తాం, బ్లేమ్ చేస్తాం. రెండు, జస్టిఫై చేసుకుంటాం. అంటే నేను సరిగ్గా పర్ఫామ్ చేయండి నేను జస్టిఫై చేసుకొని వేరే వాళ్ళు సరిగ్గా లేరని చెప్పి బ్లేమ్ చేస్తాం. సో ఈ జస్టిఫికేషన్ బ్లేమింగ్ రెండు కరెక్ట్ కాదు. చాలా మంది ఇంకోటి ఏం చేస్తారంటే కంప్లైంట్ చేస్తుంటారు ప్రతిదానికి. సార్ నేను ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు సార్, సార్ నేను డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్ళలో పుట్టలేదు సార్ అని చెప్పి వింటుంటాం కదా మనం చాలా మందిని. సో చాలా మంది ఏం చేస్తారు, ఆ డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టుంటే, నేను అంబానీ వాళ్ళ ఇంట్లో పుట్టుంటే ఒక రేంజ్లో ఉండేది అంటారు. అంబానీ అదాని చిన్న ఇలానే మొదలు పెట్టారు కదా, ధీరుభాయ్ అంబానీ కూడా ఎలా మొదలు పెట్టారు, పెట్రోల్ పంపులో పనిచేసి అలా మొదలుపెట్టి ఇచ్చేశారు. బట్ మనం ఏం చేస్తాము, కంప్లైంట్ చేస్తాం ప్రతి విషయాన్ని. నాకు ఈ కూర బాగాలేదు, ఆ కూర బాగాలేదు అని తినరు చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు. కానీ పెద్ద అయిన వాళ్ళు కూడా చాలా మంది పెద్దవాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు. సో ఎప్పుడైతే మనము ఒక విషయం మీద బ్లేమ్ చేస్తాం ఒకళ్ళని, మన రిజల్ట్ని జస్టిఫై చేసుకుంటాము, ప్రతి విషయాన్ని మనం కంప్లైంట్ చేస్తాము, అప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్స్ మనకి రావు. సో ఎప్పుడైతే మనకు కావాల్సిన రిజల్ట్స్ మనకు కావాలి అనుకున్నప్పుడు అల్టిమేట్గా మనం నో జేసీబీ. ఏంటిది? నో జేసీబీ. సో జేసీబీ ఏం చేస్తండి, జేసీబీ తెలుసా మీ అందరికీ? జేసీబీ ఇట్లా తవ్వి పక్కన పోస్తుంటుంది, తవ్వి పక్కన పోస్తుంటుంది. జేసీబీ చేసే పని మనం చేస్తున్నాం, కంప్లైంట్ చేస్తున్నాం, జస్టిఫై చేసుకున్నాం అండ్ బ్లేమ్ చేస్తున్నాం. ఈ మూడు చేయడం వల్ల మనకు కావాల్సిన రిజల్ట్ మనకు రాదు. సో ఎప్పుడైతే మనం మన హ్యాపీనెస్కి మనమే రెస్పాన్సిబిలిటీ అనుకున్నప్పుడు మనకి అల్టిమేట్ హ్యాపీనెస్ వస్తుంది. మనకి మన గ్రోత్కి మనమే అల్టిమేట్ ఇదే అనుకున్నప్పుడు, మన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మనకి అల్టిమేట్ గ్రోత్ వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, మీ హ్యాపీనెస్కి ఎవరు కారణం? ourselves. మనమే సార్, మనమే. నా హ్యాపీనెస్కి ప్రదీప్ సార్ కారణం. నో, నేను బాధపడడానికి మణికంఠ సార్ కారణం. సో నేనే కదా. ఎస్ రమణ సార్, మీరు హ్యాపీగా ఉండడానికి ఎవరు కారణం? నేనే సార్, నేనే సార్. అరే మీ పక్కింటి ఆయన కదా. గుడ్. మాలతి మ్యామ్, మీరు హ్యాపీగా ఉండడానికి మీ సార్ కారణం అవునా? నో సార్, నేనే. అదేంటి మేడం, చక్కగా ఏం వండకుండా హోటల్ నుంచి తెచ్చేసి అదే హ్యాపీనెస్ కదా. నో సార్. అల్టిమేట్ గా ఎవరికైనా సరే 100% రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ దెమ్. నా రెస్పాన్సిబిలిటీ నాది, నేను హ్యాపీగా ఉండడానికి రెస్పాన్సిబిలిటీ నాది, మీరు హ్యాపీగా ఉండడానికి రెస్పాన్సిబిలిటీ మీది. ఓకే. సో అల్టిమేట్గా ఎవరైతే మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో 100%,
వాళ్ళు మనకు కావాల్సిన గ్రోత్ని తీసుకుంటారు అనమాట. సో ఈ రోజు నుంచి మీరు మంచి విషయం నేర్చుకున్నారా? అల్టిమేట్గా టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్, ఇన్ మై లైఫ్, దట్ రిజల్ట్స్ ఇన్ టు ద రిజల్ట్స్ ఐ ప్రొడ్యూస్ ఇన్ మై లైఫ్. ఎప్పుడైతే మనం ఏ రిజల్ట్ కావాలో మన రెస్పాన్సిబిలిటీ ఉంటే అల్టిమేట్గా ఇచ్చేయచ్చు. సో అదర్స్ని బ్లేమ్ చేయడం కానీ, కంప్లైంట్ చేయడం సర్కమ్స్టెన్సెస్ని కానీ, లేకపోతే జస్టిఫై చేసుకోవడం లాంటివి రిజల్ట్స్ అయినప్పుడు ఇటువంటివన్నీ మన రిజల్ట్ని, మనకు కావాల్సిన లైఫ్ని దూరం చేస్తాయి. సో ఎప్పుడైతే మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అండ్ అల్టిమేట్ అకౌంటబిలిటీ తీసుకుంటామో, దెన్ ద రిజల్ట్స్ దట్ ఐ ప్రొడ్యూస్ ఈస్ ద బెస్ట్ ఇన్ మై లైఫ్. సో ప్రతి ఒక్కళ్ళు అంత బెస్ట్ లైఫ్ని తీసుకోవాలని, సో 100% రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు ఓవర్కమ్ చేయగలరు అనమాట. సో ఇప్పుడు వండర్ఫుల్గా ఒక లాస్ట్ ఇది సార్ బాగుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో 3 ప్రిన్సిపల్స్ నేర్చుకున్నారా? ఎస్, వైబ్రేషన్స్ మ్యాచ్ చేసినప్పుడే అట్రాక్షన్ హ్యాపెన్స్. నేర్చుకున్నారా? ద బెస్ట్ ఇన్ లైఫ్ E+R=O నేర్చుకున్నారా? E+R=O. ఓకే. సో అల్టిమేట్గా ఇవన్నీ బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. కానీ ఇంకా ఏదో కొంచెం మాకు వెల్తీగా ఉందనుకుంటే, ఎస్, అట్రాక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎప్పుడు ఒకటి అడగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంట్లో ఒక మంచి కర్రీ కావాలి. నేను అడిగితే మా ఇంట్లో మా మిస్సెస్ చేస్తారా, లేకపోతే ఎలా అయినా చేసేస్తారా ఆవిడ? నా మనసులో తెలుసుకొని అడగాలి కదా. నేను అడిగితే ఈ కర్రీ కావాలి, ఈరోజు బాగుంది, వండర్ఫుల్ వెదర్ అవుట్ సైడ్, ఈరోజు మంచి బంగాళదుంపలు వేపుడు చేస్తే బాగుంటుందిలే, తిందామని చెప్పి అనుకుంటే ఇష్టమేనండి. బంగాళదుంపలు వేపుడు అంటే నాకు ఇష్టం. సో అది చేయమన్నప్పుడు నేను అడిగితేనే కదా మా మిస్సెస్ చేస్తుంది, లేదా మా మదర్ చేస్తారు. నేను అడగకుండా నా మనసులో మాట తెలుసుకోలేరు కదా. ఈ యూనివర్స్ కూడా అంతేనండి, మీరు అడగాలి. అడగకుండా ఉంటే ఏది ఇవ్వదు యూనివర్స్. అడగందే అమ్మాయినే పెట్టదు, ఇంక యూనివర్స్ ఏమిస్తుంది? అవునా? వెన్ యూఆర్ ఆస్క్ లైక్ ఎ కింగ్. సో మీరు అడిగేటప్పుడు ఏంటంటే ఒక కింగ్లా అడగండి. కింగ్లా అడగాలి అంటే ఏంటి? సార్ నాకు ఒక 10 రూపాయలు ఇవ్వండి, 20 రూపాయలు ఇవ్వండి అని అడుగుతారా? కింగ్ ఎలా అడుగుతాడు? సార్ నాకు 10 కోట్లు ఇవ్వండి. కాన్ఫిడెంట్ గా సార్. రమణ సార్ అడిగారు కదా, కోర్పతి 10 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు ఇవ్వండి, ఇట్లా అడగాలి. యూనివర్స్ని అడిగేటప్పుడు కూడా అలా అడగాలి. సార్ వాడికి ఒక్క కన్ను, నాకు ఒక్క కన్ను పోతే ఆడికి 2 కన్నులు పోవాలి, ఇలా అడగకూడదు. ఇలా అడిగితే ఏమి ఇవ్వదు యూనివర్స్. మీకైతే ఒక్క కన్ను పోకూడదేమో కానీ ఇంకేమి ఇవ్వదు. సో ఎప్పుడైతే మనకి ఏం కావాలనుకుంటే దాన్ని అడగాలి. ఆస్క్ లైక్ ఏ కింగ్. ఓకే. అలా ఆస్క్ చేసినప్పుడు ఎస్, మీరు బిలీవ్ చేయాలి వస్తుందని చెప్పి. సో నాకు వస్తుంది, ఎస్, నేను ఒక 100 కోట్లు అడిగాను. 100 కోట్లు అడగగానే ఇందాక ఏమనుకున్నావు? 100 కోట్లు డైరెక్ట్గా విశ్వం తెచ్చిస్తుందా మీకు? ఇవ్వదు. అలాంటి పీపుల్ని మీకు పరిచయం చేస్తుంది. ఎస్, అటువంటి పీపుల్ మన లైఫ్లోకి వస్తారు. సర్కమ్స్టెన్సెస్ మనకు వస్తాయి, ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ యూటిలైజ్ చేసుకొని మనం ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటామో అల్టిమేట్ మనకు కావాల్సిన రిజల్ట్ని యూనివర్స్ ప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎస్, బాగుంది సార్, నేను అడుగుతాను, బిలీవ్ చేశాను, కానీ రావట్లేదు సార్ రిజల్ట్ అని చెప్పి అనుకుంటాం. మనం ఎప్పుడు రిసీవ్ చేసుకుంటామంటే వెన్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ద థింగ్స్ వాట్ యు హ్యావ్. అంటే ఎప్పుడైతే మీకున్న విషయాల మీద మీరు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారో అప్పుడు మాత్రమే యూనివర్స్ మీకు దాన్ని ఇస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 500 రూపీస్ కావాలనుకోండి, కానీ నా దగ్గర ఒక 50 రూపీసే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగాను బిలీవ్ చేసి, ఎస్ ఐ నీడ్ 500 రూపీస్ అని చెప్పి అనుకున్నా యూనివర్స్కి. అనుకునేగానే నా దగ్గర ఉన్న 50ని వాల్యూ చేయకపోతే, గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వకపోతే యూనివర్స్ ఇవ్వదు. ఎందుకంటే నీ దగ్గర ఉన్నదాన్నే సరిగ్గా చూసుకోలేవు కదా, నేను ఎందుకు ఇవ్వడం అని చెప్పి అనుకుంటుంది. సో అప్పుడు మనం ఏమవ్వాలంటే, ఎస్ ఐ గాట్ 50 రూపీస్, ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఐ హ్యావ్ అండ్ ఐ బిలీవ్ దట్ ఐ విల్ రిసీవ్ 500 రూపీస్ అని మీరు ఈ థాట్ రిలీజ్ చేయండి. అల్టిమేట్గా ఎస్, యూనివర్స్ ఆల్సో బ్లెస్ యూ. యద్భావం తద్భవతి. నేను ఏమనుకున్నా అది జరుగుతుంది కదా. థాట్ బికమ్స్ థింగ్స్ కదా. నేనేమనుకున్నా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాను, నాకు ఒక 500 కావాలని అనుకున్నప్పుడు అల్టిమేట్గా అటువంటివన్నీ మనకి వచ్చి ఆ 500 రూపీస్ మీకు వస్తాయి. నీకు 50 రూపీస్ వాల్యూ తెలియదు, ఇంకేం 500 తీసుకుంటావులే అనుకుంటుంది. కాబట్టి గ్రేట్ఫుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది మనం అనుకుంటామండి ఎదుటింటి వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. నో, ఇప్పుడు మనమున్న స్టేటస్కి హ్యాపీగా ఉన్నామా లేదా? ఎస్,
థ్యాంక్ గాడ్ ఇటువంటి మంచి వండర్ఫుల్ లైఫ్ ఇచ్చారు. రీసెంట్గా సార్ ఒక ప్రవచనకర్త చాండ్ కోటేశ్వర గారు చెప్పారు ఒకటి, అలా 4 తిన్నా 4 ముద్దలు తిన్నా చక్కగా అరిగిపోతుంది, హ్యాపీగా ఫీల్ అవ్వు అని చెప్పి, గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వు, థ్యాంక్ యూ గాడ్ అని, థ్యాంక్స్ గాడ్ అని ఒకసారి అనుకో అని చెప్తారు. చక్కగా నిద్రపోతున్నావు, పడుకోగానే నిద్రపడుతుంది, హ్యాపీగా ఫీల్ అవ్వు, గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వు అని చెప్తారు. సో ఎప్పుడైతే మనం ఆ గ్రేట్ఫుల్నెస్ అనేది ఉండదో, గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వమో, సో యూనివర్స్ విల్ డోంట్ గివ్ ఎనీథింగ్. ఇఫ్ యూ డోంట్ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ బ్యాక్ బై ది యూనివర్స్. ఇది కూడా ఉందండి. ఏముండదు, మంచి జరిగింది అనుకోవడం కాదు. మన నుంచి మీ గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వట్లేదు కదా, మీ దగ్గర ఎందుకు అనుకుంటుంది యూనివర్స్, తీసేసుకుంటుంది. సో విచ్ ఎవర్ యూ హ్యావ్, వాట్ ఎవర్ యూ హ్యావ్, సో మీకు ఉన్న దాని గురించి గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి. ప్రతి డే కూడా హ్యాపీగా ఉండండి. సో అల్టిమేట్గా ఇప్పుడు మార్నింగ్ మనం ఈరోజు అందరం నిద్రలేచాం, కానీ నిన్న నైట్ నిద్రపోయిన వాళ్ళలో చాలా మంది ఈరోజు మార్నింగ్ నిద్రలేచి ఉంటారు. అవునంటారా కాదంటారా? సో ఎప్పుడు బీ గ్రేట్ఫుల్. ఎస్, థ్యాంక్ యూ గాడ్, ఒక వండర్ఫుల్ డే ఇచ్చావు, వండర్ఫుల్ లెర్నింగ్స్కి మంచి గ్రూప్తో నన్ను కనెక్ట్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ గాడ్ అని చెప్పి చెప్పుకోవాలి. సో మార్నింగ్ లేస్తున్నాం, లేవగానే చక్కగా వెళ్ళి మనం ట్యాప్ తిప్పగానే హాయిగా వాటర్ వస్తుంది కదా. సో ప్రపంచంలో ఎంతమందికి వాటర్ లేకుండా సఫర్ అవుతున్నారు? అవునా? మనకైతే ఇంట్లోకి చక్కగా ట్యాప్ పెట్టుకొని వాటర్ వస్తుంది, థ్యాంక్ గాడ్ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో హెల్ప్ చేయాలి, మన దగ్గర ఉన్నది ఎంతో ఒక 50 రూపీస్ ఇచ్చాం, థ్యాంక్ యూ గాడ్ హెల్ప్ చేసే ఇది ఇచ్చావు, ఇంకా బాగా ఇవ్వు, నేను ఇంకా హెల్ప్ చేస్తాను చెప్పండి. సో అల్టిమేట్గా గాడ్ మీకు వండర్ఫుల్ థింగ్స్ ఇస్తాడు. సో ఇంకా మంచి మంచి విషయాలు నేర్చుకున్నాక, ఇప్పుడు నేర్చుకున్నవన్నీ బ్యాక్ లో పెట్టుకోవాలా? ఎస్, 1 2 3 హుష్, 1 2 3 హుష్. ఎస్, నేను నా బ్యాక్ లో పెట్టుకున్నా. ఇవన్నీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరన్నీ యూజ్ చేసుకోవాలి. ఈ టూల్స్ యూజ్ చేసుకొని మీ లైఫ్లో వండర్ఫుల్ పర్సన్గా, గ్రేట్గా అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రదీప్ సార్కి, మాధవ్ మేడంకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఇటువంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రదీప్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎక్స్ట్రాడినరీ సెషన్ అండి, మార్వలస్. థ్యాంక్ యూ. మా మెంబర్స్ ద్వారా తెలుసుకున్నాము. బిఫోర్ దట్ నాదముని సార్ సమ్మరైజ్ చేస్తారు సెషన్. నాదముని సార్. థ్యాంక్ యూ సార్. వాస్తవంగా ఈ రోజు మనకు చాలా అద్భుతమైన సెషన్ అండి. అంటే ప్రతి మనిషి జీవితంలోనూ మనం ఏమైతే విజువలైజ్ చేస్తామో మన జీవితం దాని అదే విధంగా మనకు ఒక ప్రతిబింబంలాగా మనకు కనిపిస్తుంది అనే విషయం సార్ చక్కగా చెప్పారు. ఇక్కడ వాస్తవంగా మాకు 5 విషయాలు సార్ చెప్పారు మనకు. వీటిలో మన ఆలోచనల యొక్క శక్తి, అదే విధంగా ఆకర్షణ సూత్రం అంటారు, అంటే అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో మన భావోద్వేగాలు, అంటే మన ఎమోషన్స్ ని, ఇవన్నిటిని కూడా మనం ఏ విధంగా కంట్రోల్ చేస్తాము, అదే విధంగా వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ మనం చూడొచ్చు. వాటికి ఎగ్జాంపుల్ గానే సార్ రియాక్ట్ అవుతున్నామా, రెస్పాండ్ అవుతున్నామా అనే విషయాన్ని మనకు చక్కగా వివరించారు. ఇక అదే విధంగా గ్రాటిట్యూడ్ చాలా పవర్ఫుల్ టూల్ అండి. గ్రాటిట్యూడ్ అనే పర్సన్ ఆ విషయాన్ని ఏ వ్యక్తి అయితే తన లైఫ్ లో ఉపయోగిస్తుంటాడో తను అత్యంత అద్భుతంగా తన లైఫ్ తను మార్చుకోగలుగుతారు. దృష్టి కోణం అంటారు, అంటే చూసే విధానం, మనం ఏ విధంగా చూస్తామో మనకు ఆ విధంగా కనిపిస్తుంది. దీనే మనం షోయింగ్ అండ్ రీపింగ్ కూడా అంటుంటాం మనం, అంటే ఎటువంటి విత్తనాలు వేస్తే మనకు అటువంటి పంట వస్తుంది అనే విధంగా. నెక్స్ట్ అదే విధంగా మనకు ఒక విజన్ బోర్డ్ లాంటివి, అంటే మనం ఏదైనా ఒక లక్ష్యం అనుకున్నప్పుడు ఆ విజన్ బోర్డ్ లాంటివి మనం ఎందుకు అంటించుకుంటామంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఆ సూత్రం ప్రకారం అనమాట. నెక్స్ట్ కొన్ని పుస్తకాలు కూడా మనకు సీక్రెట్ బుక్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా అద్భుతంగా వివరించారు. అంత చక్కటి విషయాలన్నీ కూడా సార్ మనకు ఇంత తక్కువ టైంలో అద్భుతంగా వివరించినందుకు సార్కి మన అందరి టీం తరపున నా హృదయపూర్వకంగా నేను గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను సార్. నాకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ప్రదీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాదముని సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్ సమ్మరైజ్. అండ్ ఇవాళ సెషన్ మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సార్ ఉన్నారండి, మీరు మాట్లాడచ్చు. అండ్ బిఫోర్ దట్ జనరల్గా అందరూ క్వశ్చన్స్ అడుగుతాము. అండ్ నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు నాదముని సార్ సమ్మరైజ్ చేశారు. 1.5 hours జరిగిన సెషన్ మీద మీకు నచ్చిన పాయింట్లు ఎవరికి ఏమేమి అర్థమైంది, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ అని చెప్పగలుగుతారు. ఎక్స్ట్రాడినరీ రాజేష్ గారు, ఎక్స్ట్రాడినరీ చెప్పారు. ఒక్కొక్క పాయింట్ మాత్రమే చెప్పండి, టైం చాలా అయింది కాబట్టి మనం త్వరగా కంక్లూడ్ చేసుకుంటాము. ఎస్ మ్యామ్, సారేష్ సార్ 1 by 1 సార్ ఒకేసారి మాట్లాడుతాం అందరూ, ప్లీజ్ 1 by 1 మాట్లాడు.